my dear students. Welcome to Vedantu CBSE 9th and Telugu. This is Gayatri Patel, your favorite master teacher. And also, welcome to this one-shot series. So, మన ఛానల్లో class 10th all subjects, physics, chemistry, bio, maths, social, English, అన్ని subjects one shots one by one వస్తున్నాయి. ఒకవేళ మీరు వీటిని మిస్ అవ్వద్దు అని అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే ప్రతి వన్ షాట్ కి సంబంధించిన నోట్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటది. సో మీరు జస్ట్ ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు నోట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఏదైనా ఎగ్జామ్ కి సంబంధించి అప్డేట్స్ కానీ స్ట్రాటజీస్ కానీ డౌట్స్ కానీ క్లియర్ చేసుకోవాలని అనుకుంటే మీరు టీచర్స్ టెలిగ్రామ్ లో ఫాలో అవచ్చు. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో బోల్డ్ అని రికార్డెడ్ వీడియోస్ కూడా వస్తున్నాయి. సో డోంట్ మిస్ ఇట్. అండ్ చలో ఇవాళ వన్ షాట్ సిరీస్ లో భాగంగా మనం క్లాస్ 10th సిబిఎస్ఈ బోర్డ్ 10th క్లాస్ కెమిస్ట్రీలో మనం సెకండ్ చాప్టర్, ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ కెమికల్ ఈక్వేషన్స్ అయిపోయింది, రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అయిపోయింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఇన్ వన్ షాట్. ఒకటే వీడియోలో మనం చాప్టర్ ని ఫినిష్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఒకవేళ మీరందరూ ఈ చాప్టర్ ని ఆల్రెడీ నేర్చేసుకొని ఉంటే నేను ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నానో ఇమ్మీడియట్ గా నాకు ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. లేదు తెలియదు అని అనుకుంటే చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏం అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అండ్ చలో ఈ చాప్టర్ లో మనం మెయిన్ గా డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే యాసిడ్స్, బేసిస్, ప్రాపర్టీస్ ఏంటి, యాసిడ్ మెటల్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, బేస్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మెటల్ కార్బోనేట్స్ కానీ ఇట్లా మెటల్ ఆక్సైడ్స్ తో కానీ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇలాంటి ప్రాపర్టీస్ అన్నిటిని మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం యాసిడ్స్ కి బేసెస్ కి కామన్ గా ఉన్న విషయం ఏంటి, అండ్ యాసిడ్ ఇప్పుడు యాసిడ్ తీసుకుంటే యాసిడ్ ఎంత స్ట్రాంగ్ ఉన్న యాసిడ్, బేస్ తీసుకుంటే ఎంత స్ట్రాంగ్ ఉన్న బేస్, ఎంత వీక్ ఉన్న బేస్, ఇలాంటివన్నీ మనకు తెలిసేలా చెప్పే ఒక యూనివర్సల్ ఇండికేటర్ పిహెచ్ స్కేల్ గురించి నేర్చుకుంటాం. అండ్ దాని తర్వాత సాల్ట్స్. సో కంప్లీట్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్ గురించి, ఫస్ట్ యాసిడ్స్ గురించి, దెన్ బేసెస్ అండ్ రెండింటికి కామన్ గా ఉన్న విషయాలు, దాని తర్వాత సాల్ట్స్. ఇది మన ఇవాళ ఫ్లో ఉండబోతుంది. ఓకే, సో ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సెషన్ వింటున్నారు, అసలు మీకు దీని గురించి ఏమీ తెలియదు అని అనుకుంటే చాప్టర్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ తోనే స్టార్ట్ చేద్దాం. దట్ వాట్ ఈస్ యాసిడ్ అండ్ వాట్ ఈస్ సాల్ట్. యాసిడ్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఏంటి, ఒక్కసారి వీటి డెఫినేషన్స్ నేర్చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. మనం ఇంకా చాప్టర్ లో ముందుకెళ్ళచ్చు. యాసిడ్స్ అండ్ బేసెస్. సో యాసిడ్స్ అంటే ఏంటి, బేసెస్ అంటే ఏంటి, యాసిడ్స్ అంటే ఏంటి, బేసెస్ అంటే ఏంటి, ద సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ H+ అయాన్స్. వేటికైతే H+ అయాన్స్ ఉంటాయో ఏ సబ్స్టెన్స్ లో అయితే వాటిని మనం యాసిడ్ అని అంటాం. అండ్ ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ OH- అయాన్స్. సో OH- అయాన్స్ ఉన్న సబ్స్టెన్స్ ని మనం ఏమంటాం, బేస్ అని అంటాం. ఇది టేస్ట్ లో ఎలా ఉంటుందానా, టేస్ట్ అంటే నిజంగా టేస్ట్ చేయమని కాదు, బట్ ఎస్ అకార్డింగ్ టు ది యాక్టివిటీస్ ఇది సోర్ టేస్ట్ ఉంటుంది, అంటే కొంచెం పుల్లగా ఉంటుంది. అండ్ బేసెస్ ఎలాంటి టేస్ట్ లో ఉంటాయి, బేసెస్ ఎలాంటి టేస్ట్ ఉంటుంది, వీటికి కొంచెం బిటర్ టేస్ట్ ఉంటుంది, కొంచెం చేదుగా ఉంటాయి. అండ్ అలాగే ఇవి నేచర్ ఎలా ఉంటుంది అంటే సోపీ నేచర్, కొంచెం జారుడు స్వభావం కలిగి ఉంటుంది, సోపీ నేచర్ ఉంటుంది వీటికి, బేసెస్ కి. అండ్ ఇంకొకటి ఇండికేటర్స్, మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. దట్ ఇండికేటర్స్ అని అంటే మనకి రకరకాల ఇండికేటర్స్ ఉన్నాయి, ప్రతి ఇండికేటర్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ నేను ఇప్పుడు సింపుల్ గా ఒక లిట్మస్ పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో లిట్మస్ పేపర్ ఏం చేస్తుంది, ఇండికేటర్ గా నేను లిట్మస్ పేపర్ ని తీసుకున్నా. ద ఇండికేటర్ ఏం చేస్తుంది అని అంటే, ఇక్కడ యాసిడ్ లో నేను రెడ్ కలర్, బ్లూ కలర్ లిట్మస్ పేపర్స్ ఉంటాయి. రెడ్ లిట్మస్ పేపర్ ని నేను యాసిడ్ లో వేసినప్పుడు రెడ్ కలర్ లోనే ఉంచుతుంది, కానీ బ్లూ కలర్ లిట్మస్ పేపర్ వేసినప్పుడు ఏమవుతుంది, ఇది రెడ్ కలర్ లోకి మారుస్తుంది. టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ కలర్ బ్లూ లిట్మస్ ని బ్లూ కలర్ లోకి మారుస్తుంది. మరి ఇదేం చేస్తుంది, బేస్ ఏం చేస్తుంది, రివర్స్ చేస్తుంది. బ్లూ కలర్ లిట్మస్ పేపర్ ని నేను మన బేస్ లో ఉంచినప్పుడు సేమ్ అలాగే ఉంటుంది, బట్ దాన్ని నేను రెడ్ కలర్ లిట్మస్ పేపర్ ని బేస్ లో పెట్టినప్పుడు ఏం చేస్తుంది, ఇట్ టర్న్స్ రెడ్ లిట్మస్ పేపర్ ఇంటూ ఎలా మారుస్తుంది, ఇంటూ బ్లూ కలర్ లోకి మారుస్తుంది. ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంటాయి. సో ఇవి కొన్ని బేసెస్ అండ్ యాసిడ్స్ కి ఉన్న ప్రాపర్టీస్. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ H+ అయాన్స్ అని అన్నాను కదా, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3. ఇవన్నీ కూడా వీటిలో హెచ్ ఉంది కదా, వీటన్నిటిని మనం ఏమంటాం,
ఇవన్నీ కూడా యాసిడ్స్ అవుతాయి. అండ్ OH మైనస్ అని అన్నాను కదా, సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? NaOH హైడ్రాక్సైడ్ అని అంటాం, హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇలాంటివన్నీ మనకి వేటి కిందకి వస్తాయి? కాల్షియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా బేసెస్ కిందకి వస్తాయి. సో అదే ఇక్కడ చెప్తున్నారు దట్ సోర్ అండ్ బిటర్ టేస్ట్ మనకి ఎలా తెలుస్తుంది అంటే యాక్టివిటీస్ తో. యాసిడ్ టేస్ట్ సోర్, యాసిడ్ కి ఎలాంటి టేస్ట్ ఉంటుంది? యాసిడ్ టేస్ట్ ఇస్ సోర్. అండ్ బేసెస్ ఎలాంటి టేస్ట్ ఉంటాయి నాన్న? బేస్ బిటర్ టేస్ట్ ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్, ఇందాక నేను చెప్పినా కదా, రెడ్ లిట్మస్ ని బ్లూ కలర్ లిట్మస్ ని రెడ్ కలర్ లోకి మారిస్తే దట్ ఈస్ యాసిడ్. అండ్ అలాగే రెడ్ కలర్ లిట్మస్ ని బ్లూ కలర్ లోకి మారిస్తే దట్ ఈస్ బేస్. ఇంకొకటి, లిట్మస్ పేపర్ మాత్రమే కాకుండా మనం ఇంకా ఇండికేటర్స్ లాగా దేన్ని, లిట్మస్ పేపర్ అంటే ఏంటి? ఇది ఒక లిచిన్ అనే ఒక ఫ్లవర్ నుంచి తీసిన డై. సో ఇట్ సెల్ఫ్ పర్పుల్ అండ్ చూడడానికి ఇది పర్పుల్ కలర్ లో ఉంటది, బట్ స్టిల్ అంటే నార్మల్ గా యాసిడ్ బేస్ అని కాకుండా ఇది నార్మల్ గా పర్పుల్ కలర్ లో ఉంటది. బట్ మనం యాసిడ్ లో గానీ బేస్ లో గానీ ఉంచినప్పుడు ఇది రెడ్ కలర్ లేకపోతే బ్లూ కలర్ లోకి మారుతుంటది. అండ్ టర్మరిక్ కూడా మన న్యాచురల్ ఇండికేటర్ లో, మన ఇంట్లో దొరికే ఇండికేటర్స్ లో న్యాచురల్ ఇండికేటర్ ఇస్ టర్మరిక్ కూడా. పసుపు మనకి బేస్ లో వేసినప్పుడు ఏ కలర్ వస్తుందా? బేస్ లో బ్లూ కలర్. అండ్ అలాగే యాసిడ్ లో ఉంచినప్పుడు రెడ్ కలర్ లోకి మారుతుంది. చాలా యాక్టివిటీస్ కావాలంటే కొన్ని షార్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అండ్ ఎస్, న్యాచురల్, దేర్ ఆర్ 3 types ఆఫ్ ఇండికేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అన్ ఇండికేటర్? ఇండికేటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ ఇండికేటర్? ఇండికేటర్ అంటే ద సబ్స్టెన్స్ ఏం చేస్తుంది? సబ్స్టెన్స్ which tells about the nature, about the acidic nature లో ఉందా లేకపోతే బేసిక్ నేచర్ లో ఉందా? acidic or basic nature ఎలా చెప్తుంది? by changing కలర్ కావచ్చు, by changing its కలర్ కావచ్చు, కలర్ తో మారైనా చెప్తుంది, లేదంటే స్మెల్ అయినా మారైనా చెప్తుంది. స్మెల్ మారినా కలర్ మారినా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఓకే, ఇది యాసిడ్, ఈ కలర్ లోకి వచ్చిందంటే ఇది బేస్. స్మెల్ ఉంది అంటే యాసిడ్, స్మెల్ లేదు అని అంటే బేస్. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి సబ్స్టెన్సెస్ మనకి 3 categories లో డివైడ్ చేస్తున్నాం. ఏమేమి కేటగిరీస్? ఒకటి న్యాచురల్, ఇంకొకటి సింథసిక్, ఇంకొకటి ఆల్ ఫ్యాక్టరీ అని. సో న్యాచురల్ ఇండికేటర్స్ అంటే మన డే టు డే లైఫ్ లో దొరికేవి, మనం ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు, వాటిని న్యాచురల్ గా మనకి అవైలబుల్ గా ఉండేవి నేచర్ లో. అదేంటి? లిట్మస్ పేపర్, టర్మరిక్, అండ్ దాంతో పాటు రెడ్ క్యాబేజ్ లీవ్స్ అని రాయాలి, రెడ్ క్యాబేజ్ లీవ్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇండికేటర్స్. అండ్ దాని తర్వాత ఇంకొక రకమైన ఇండికేటర్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్, బట్ వాటి మనం సింథటిక్ ఇండికేటర్స్ అని అంటాం. అంటే ఇవి న్యాచురల్ గా దొరకవు, కానీ ఇవేంటి? కెమికల్స్. ఓకే, ఇవి కూడా ఇండికేటర్స్ లాగే పనికొస్తాయి. సో మిథైల్ ఆరెంజ్ కానీ లేకపోతే ఫినాఫ్థలిన్, ఈ 2 మనకి ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్. ఇవి కూడా సేమ్ నానా, మనకి వీటిలాగా రెడ్ బ్లూ కలర్ లో చూపించవు, పింక్ కలర్ లో మారుతుంది. ఫినాఫ్థలిన్ కానీ నేను ఆరెంజ్, ఈ మిథైల్ ఆరెంజ్ కానీ యాసిడ్ లో కలిపినప్పుడు ఒక కలర్ అండ్ బేస్ లో కలిపినప్పుడు ఒక కలర్ లోకి మారుతాయి. బై చేంజింగ్ ద కలర్ ఇది మనకు చూపిస్తుంది దట్ ఇది యాసిడ్, ఇది బేస్ అని నేచర్ ని చెప్తుంది, సింథటిక్. అండ్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని అంటారు. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ మీద ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంది, దాన్ని చూద్దాం మనము. సో ఈ యాక్టివిటీ ఏంటంటే, ఈ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఏంటంటే స్మెల్ ని మార్చుకుని అది యాసిడా బేసా అని చెప్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆనియన్, వెనిలా అండ్ క్లోవ్. వీటికి చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటది. ఆనియన్ కూడా ఒకసారి కట్ చేసినామంటే ఆ రూమ్ లో మొత్తం ఆనియన్ స్మెల్ వస్తుంది. అందుకు మనకి ముక్కులు అండ్ కళ్ళలోంచి నీళ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. సో అంత స్ట్రాంగ్ స్మెల్ ఉన్న ఆనియన్ మనం యాసిడ్ లో కానీ బేస్ లో కానీ వేసినప్పుడు దాని స్మెల్ ని చేంజ్ చేసుకుంటుంది. యాసిడ్ లో ఉంచినప్పుడు అది అలాగే ఉంటుంది, బట్ బేస్ లో ఉంచినప్పుడు దాని స్మెల్ ని చేంజ్ చేసుకుంటుంది. సో ఏ సబ్స్టెన్స్ లో అయితే నేను ఆనియన్ వేస్తే దాని స్మెల్ పోయిందో దట్ ఈస్ అ బేస్. సింపుల్ కదా. సో ఇలా ఇండికేట్ చేసే వాటన్నింటినీ కూడా మనం ఏమంటాం? వాట్ ఆర్ దే? దీస్ ఆర్ ఇండికేటర్స్. అండ్ ఇప్పుడు మీ అందరికీ కూడా నేను యాసిడ్స్ అండ్ అలాగే బేస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చిన కదా. హెచ్ తో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా యాసిడ్స్ అండ్ OH మైనస్ ఉన్న ప్రతిదీ బేస్ కిందకి వస్తుంది. సో నేను అలా కొన్ని బేసెస్ కొన్ని యాసిడ్స్ తీసుకుని యాక్టివిటీ చేస్తున్నాను. ఓకే, సో ఎందుకు యాక్టివిటీ చేస్తున్నానంటే టు టెస్ట్ ద యాక్షన్ ఆఫ్ డైల్యూట్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆన్ డిఫరెంట్ ఇండికేటర్స్. సో టు టెస్ట్ ది యాక్షన్ ఆఫ్ డైల్యూట్ యాసిడ్స్ అండ్ బేసెస్, యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఎట్లా బిహేవ్ చేస్తాయి ఆన్ డిఫరెంట్ ఇండికేటర్స్
అనేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్. సరే ఫస్ట్ ఏం చెప్తున్నాడు, నేను ఏమేమి తీసుకుంటున్నానంటే ఒక వాచ్ గ్లాస్ తీసుకుంటున్నా. జనరల్ గా వాచ్ గ్లాస్ ఒకటే కాదు 4-5 వాచ్ గ్లాసెస్ తీసుకున్నాం. ఎందుకనంటే మనం సెట్ ఆఫ్ ఇండికేటర్స్ తీసుకుంటున్నాం కాబట్టి వాచ్ గ్లాసెస్ తీసుకుందాం, డ్రాపర్ తీసుకుందాం, ఇట్లా ఒక్కొక్క డ్రాప్ తీసి వేస్తారు కదా అవి. అండ్ దాంతో పాటు రెడ్ లిట్మస్ సొల్యూషన్, ఇది దేనికి, ఇట్ ఈస్ యాజ్ ఇండికేటర్ తీసుకుంటున్నాం. దాంతో పాటు బ్లూ లిట్మస్ సొల్యూషన్ ఇండికేటర్, ఫినాఫ్థలిన్ సింథటిక్ ఇండికేటర్, అండ్ అలాగే మిథైల్ ఆరెంజ్ సింథటిక్ ఇండికేటర్స్. 2 న్యాచురల్ ఇండికేటర్స్, 2 సింథటిక్ ఇండికేటర్స్ ని తీసుకున్నాం. రెడ్ లిట్మస్ సొల్యూషన్ అండ్ అలాగే బ్లూ లిట్మస్ సొల్యూషన్, ఫినాఫ్థలిన్ సొల్యూషన్ అండ్ అలాగే మిథైల్ ఆరెంజ్. వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు మనం ఈ యాక్టివిటీలో ఏం చేయబోతున్నాం అనేదే కదా మీ పాయింట్. సరే ఫస్ట్ ఇక్కడ నేను కొన్ని యాసిడ్స్ అండ్ కొన్ని బేసెస్ తీసుకున్నా. అందులో యాసిడ్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే కలెక్టివ్ డైల్యూట్, HCl, H2SO4 అండ్ HNO3. ఇవన్నీ యాసిడ్స్. ఓకే, 3 యాసిడ్స్ తీసుకున్నా. అండ్ దాంతో పాటు ఎసిటిక్ యాసిడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ నుంచి పొటాషియం యాసిడ్ మనకి ఇవన్నీ ఏమవుతాయి నాన్న, బేసెస్ అవుతాయి. సో వీటన్నిటిని యూజ్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సింపుల్. ఇప్పుడు మీకు యాసిడ్స్ బేసెస్, సెట్ ఆఫ్ యాసిడ్స్ సెట్ ఆఫ్ బేసెస్ ఉన్నాయి కదా. నా ఇప్పుడు నేను ఒక వాచ్ గ్లాస్ తీసుకున్నాను. ఓకే, వాచ్ గ్లాస్, ఇప్పుడు ఒక వాచ్ గ్లాస్ తీసుకున్నా. ఎన్ని వాచ్ గ్లాసెస్, ఒక 4 వాచ్ గ్లాసెస్ తీసుకున్నా. ఆ 4 వాచ్ గ్లాసెస్ లో నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇండికేటర్ ని ప్లేస్ చేసిన. దీంట్లో రెడ్ లిట్మస్ సొల్యూషన్, దీంట్లో బ్లూ లిట్మస్ సొల్యూషన్, దీంట్లో ఫినాఫ్థలిన్ అండ్ అలాగే దీంట్లో మిథైల్ ఆరెంజ్ ని ప్లేస్ చేసిన. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే, ఈ డ్రాపర్ ఉందా, ఈ డ్రాపర్ ని తీసుకొని HCl తీసుకొని, HCl ఒక డ్రాప్ ఇందులో, ఒక డ్రాప్ ఇందులో, ఒక డ్రాప్ ఇందులో, ఒక డ్రాప్ ఇందులో వేయండి. ప్రతి యాసిడ్ ని, ప్రతి బేస్ ని వేసినప్పుడు అది కలర్ ఎలాగ మారింది అనేది మీరు నోట్ డౌన్ చేసుకుంటూ ఒక లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో టెస్ట్ ఈచ్ విత్ రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. ఇక్కడున్న ప్రతి సొల్యూషన్ ని 4తో టెస్ట్ చేయండి. ఏ ఇండికేటర్ దేన్ని ఎట్లా మార్చింది అనేది మీకు ఒక లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఉంటది. అండ్ ఇంకొకటి సింపుల్ అన్న, రెడ్ లిట్మస్ సొల్యూషన్ లో యాసిడ్ వేసినప్పుడు ఏం మార్పు ఉండదు, బట్ బేస్ వేసినప్పుడు బ్లూ కలర్ లో ఉంటది. అండ్ బ్లూ లిట్మస్ సొల్యూషన్ లో బేస్ వేసినప్పుడు ఏం మార్పు ఉండదు, బట్ మన యాసిడ్ డ్రాప్స్ వేసినప్పుడు బ్లూ కలర్ లోకి మారుతుంది. అండ్ ఇంకొక విషయం ఇక్కడ మనం డిస్కస్ అంటే ఈ యాక్టివిటీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, యాసిడ్ తో డీల్ చేస్తున్నావు కాబట్టి డైల్యూటర్ మాత్రమే తీసుకో, కాన్సన్ట్రేటెడ్ తీసుకోకు. ఈవెన్ బేసెస్ కదా ఏం కాదని చేతులతో ముట్టుకోకుండా ఖచ్చితంగా వాటికి డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్ ఉంచుకోకు. ఇది నువ్వు చేయాల్సిన 2 ప్రికాషన్స్. అండ్ దాని తర్వాత అబ్జర్వేషన్స్ ఏంటి, ఇక్కడ యాసిడ్ లో ఏందన్నా, రెడ్ కలర్ లో, రెడ్ లిట్మస్ సొల్యూషన్ లో వేసినప్పుడు యాసిడ్స్ అసలు చేంజ్ కాదు, బట్ బ్లూ కలర్ లో బ్లూ కలర్ ఏమైంది, రెడ్ లోకి మారింది. సేమ్ ఫినాఫ్థలిన్ ఏం చేసింది, ఫినాఫ్థలిన్ యాసిడ్ లో వేసరికి ఏమైందన్నా కలర్లెస్ గా మారిపోయింది. అండ్ ఫినాఫ్థలిన్ ని యాసిడ్ లో వేసినప్పుడు మనకి రెడ్ కలర్ లోకి మారింది, మిథైల్ ఆరెంజ్. అండ్ అలాగే బేస్ లో రెడ్ లిట్మస్ ఏమవుతుంది, బ్లూ కలర్ లోకి మారుతుంది. అండ్ ఫినాఫ్థలిన్ ఏమైంది, పింక్ కలర్ లోకి మారింది. ఇది మన అబ్జర్వేషన్స్. అండ్ కన్క్లూజన్ విషయానికి వస్తే, ఎస్, యాసిడ్స్ బేసెస్ ఇండికేటర్ ని బట్టి డిఫరెంట్ కలర్స్ ని ఇస్తాయి. యాసిడ్స్ అండ్ బేసెస్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ బై ప్యూర్లీ బై కలర్ చేంజ్ ని బట్టి మనం ఏది యాసిడ్ ఏది బేస్ అని కనుక్కోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఎవ్రీ యాసిడ్ బేస్ ఇండికేటర్. రైట్. సో ఇప్పుడు నేను యాక్టివిటీస్ ఈ చాప్టర్ లో, నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి యాక్టివిటీ కూడా మీకు ఎగ్జామ్ లో ఎలా రాయాలి, ఎయిమ్, అపారటస్ అండ్ ప్రొసీజర్, దాంతో పాటు డయాగ్రామ్ అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అబ్జర్వేషన్స్ ఏంటి, దెన్ కన్క్లూజన్స్ ఏమున్నాయి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్తున్నాను. కాబట్టి ఈ సెషన్ అయిపోయిన తర్వాత నోట్స్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. రైట్. అండ్ చలో నెక్స్ట్, ఇందాక నుంచి నేను ఏమని చెప్తున్నా, ఓన్లీ ఈ న్యాచురల్ అండ్ సింథటిక్ మాత్రమే తీసుకున్నాను కదా. దెన్ వాట్ అబౌట్ ద థర్డ్ వన్ ఈస్ ఏంటది, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. సో వాటికి సంబంధించిన ఒక యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నామంటే, టు టెస్ట్ దేన్ని, ఆనియన్, వెనిలా అండ్ క్లోవ్ ఆయిల్ యాజ్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్సా కాదా అనేది టెస్ట్ చేస్తున్నాం. అంటే వీటిని మనము మన యాసిడ్ లో కానీ బేస్ లో కానీ వేసినప్పుడు స్మెల్ ని మార్చుకుంటుందా అని టెస్ట్ చేసే యాక్టివిటీ. సో ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం, ఒక ప్లాస్టిక్ బ్యాగ్ అండ్ 2 క్లాత్ స్ట్రిప్స్ తీసుకోండి, ఒక టెస్ట్ ట్యూబ్, డ్రాపర్. చలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆనియన్ ఉందా, ఆనియన్ ని పీసెస్ గా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్ లో ఈ ఆనియన్ ముక్కలు ఈ 2 స్ట్రిప్స్ ఉన్నాయా, 2 స్ట్రిప్స్ ని వేసి గట్టిగా మూత కట్టి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం.
ఫ్రిడ్జ్ లో ఒక ఫుల్ నైట్ ఉన్న తర్వాత ఏమవుతుంది, ఆ ఆనియన్ కి ఏదైతే సూప్ ఉందో, స్మెల్ ఉందో మొత్తం ఈ క్లాత్ స్ట్రిప్స్ కి పడుతుంది. ఆ స్ట్రిప్స్ ఇప్పుడు ఏంటి, ఆ స్ట్రిప్స్ కి ఆనియన్ కి ఉన్న స్మెల్ ఉంది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చెక్ ద కలర్ ఆఫ్ ద టూ క్లాత్ స్ట్రిప్స్. సో స్మెల్ చూడండి అండ్ అలాగే క్లాత్ కూడా చూడండి. దెన్ యాడ్ ద డైల్యూట్ HCl టు 1 స్ట్రిప్ అండ్ డైల్యూట్ NaOH ఆన్ 1 స్ట్రిప్. ఒక 2 క్లాత్ స్ట్రిప్లు ఉన్నాయి కదా, ఒక దాని మీద యాసిడ్ వేయండి, ఇంకొక దాని మీద బేస్ వేయండి. యాసిడ్ HCl అని అంటే ఇట్ ఈస్ అన్ యాసిడ్, ఓకే. అండ్ అలాగే NaOH అంటే ఇట్ ఈస్ బేస్. ఒక దాని మీద యాసిడ్ వేసాం, ఇంకొక దాని మీద ఇవి బేస్ వేసాం. రెండింటిని కూడా మీరు క్లీన్ చేయండి, రిన్స్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ స్మెల్ చూడండి. ఇనీషియల్ గా అయితే స్మెల్ ఉంది, బట్ నేను కడిగేసిన తర్వాత మనకి ఏమర్థమైంది అని అంటే ఇక్కడ ఒకదానికి స్మెల్ ఉండదు, ఇంకొక దానికి స్మెల్ ఉంటది. ఏంటి, ఆనియన్ స్మెల్ ఫేడ్స్ ఇన్ బోత్ యాసిడ్ అండ్ బేస్ లో. ఈ రెండింటి స్మెల్ పోతుంది. ఆనియన్ స్మెల్ రెండిట్లలో, యాసిడ్ లో బేస్ లో రెండిట్లలో పోతుంది. బట్ వెనిలా అండ్ క్లోవ్ స్మెల్ ఓన్లీ బేస్ లో మాత్రమే పోతుంది. ఈ దేంట్లో బేస్ లో మాత్రమే పోతుంది. ఈ యాసిడ్ లో వచ్చేసరికి రెండిటి స్మెల్ అలాగే ఉంటది. ఈ రెండిటి స్మెల్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, అది స్మెల్ ని నేను ఒక సబ్స్టాన్స్ లో వేసినప్పుడు ఈ ఇండికేటర్స్ వాటి స్మెల్ ని పోగొట్టుకున్నాయి అంటే బై స్మెల్ అవి నేచర్ ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని అంటాం. ఇక్కడ వర్క్ ఇన్ వెంటిలేటెడ్ ఏరియా అండ్ అలాగే మనకి కాన్సన్ట్రేటెడ్ ఫ్యూమ్స్ ని మనం డైరెక్ట్ గా ఇన్హేల్ చేయడాన్ని అవాయిడ్ చేయండి అని అంటున్నాడు. ఓకే, దిస్ ఈస్ అవర్ సెకండ్ యాక్టివిటీ. వాట్ ఈస్ ద సెకండ్ యాక్టివిటీ? ఈ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఎట్లా వర్క్ చేస్తాయి అనేది. అండ్ నౌ కమింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్. యాసిడ్ లో మెటల్స్, మెటల్ ఆక్సైడ్స్, మెటల్ కార్బోనేట్స్ ఇవి వేసినప్పుడు మెటల్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, అండ్ లాటర్ యాసిడ్ కి అసలు బేస్ ని కరెక్ట్ చేసిన బేస్ తో కలిపినప్పుడు ఏమవుతుంది, ఇలాంటివి చూడబోతున్నాం. సో ఇవన్నీ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్. కాబట్టి ప్రతి యాక్టివిటీకి కూడా ఒక 1 లైన్ లో ఇన్ఫర్మేషన్ రాసుకోండి. దట్ metal, acid plus metal gives rise to what? Acid base plus metal gives rise to what? And metal plus metal carbonates gives rise to what? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని మీరు రాసుకోండి. దట్ యాక్టివిటీ మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఫస్ట్ యాక్టివిటీలో ఏం చేస్తున్నాం అంటే టు స్టడీ ద రియాక్షన్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విత్ జింక్ గ్రాన్యూల్స్. మనము యాసిడ్ లో ఈ జింక్ గ్రాన్యూల్స్ ఏంటన్నా మెటల్. యాసిడ్ లో మెటల్ వేస్తే ఏం జరుగుతుంది, ఏ గ్యాస్ వస్తుంది, ఇంపార్టెంట్, ఏం జరుగుతుంది అండ్ ఏ గ్యాస్ రిలీజ్ అయితే అది ఏం గ్యాస్ అనేది తెలుసుకుంటున్నాం. దీనికోసం మనం ఏమేమి తీసుకున్నాం, టెస్ట్ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, అండ్ హోల్డ్ కార్క్, స్టాండ్ అండ్ క్లాంప్, బీకర్, సోప్ సొల్యూషన్, క్యాండిల్ ఇవన్నీ తీసుకుంటున్నాం కదా. చలో, ఇది యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీలో ఏం జరుగుతుందంటే నేను ఫస్ట్ ఒక బీకర్ తీసుకున్నా, ఆ బీకర్ కి రిటార్డ్ స్టాండ్ ఉందా దానికి ఫిక్స్ చేసిన. దీంట్లో ఎంతో కొంత HCl ని కానీ H2SO4 రెండిట్లలో ఏదైనా తీసుకోవచ్చు, బికాస్ బోత్ ఆర్ యాసిడ్స్. సో ఇప్పుడు యాసిడ్ లో నేను ఈ పైన కార్క్ ఇదంతా ఎందుకు పెట్టానో చెప్తాను. యాసిడ్ లో నేను జింక్ గ్రాన్యూల్స్ వేసిన. నువ్వు జింక్ గ్రాన్యూల్స్ వేసుకోవచ్చు, లేకపోతే కాపర్ వేసుకోవచ్చు, ఆర్ ఫెర్రస్ వేసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, బికాస్ విచ్ ఇస్ మెటల్. సో మన మెయిన్ థింగ్ ఏంటి, నేను యాసిడ్ లో మెటల్ వేస్తే ఏం జరుగుతుంది కదా. సరే, ఇప్పుడు నేను యాసిడ్ లో ఈ మెటల్ చిన్న చిన్న ముక్కలు గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న ముక్కలు వేసి పైన కార్క్ పెట్టిన, సో దట్ ఇందులో నుంచి గ్యాస్ ఏదైనా ఎవాల్వ్ అయితే మొత్తం వెళ్ళిపోకుండా మధ్యలో ఒక చిన్న హోల్ ఉంటుంది, దాంట్లో ఈ అదేంటి స్ట్రా ప్లేస్ చేసిన. ఒకవేళ పొరపాటున దీంట్లో నుంచి ఉన్న గ్యాస్ ఇవాల్వ్ అయితే అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అని. అండ్ చలో, మనం ఈ గ్యాస్ లో ఈ HCl లో ఈ గ్రాన్యూల్స్ వేసిన వెంటనే ఏమైంది, ఈ చిన్న ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినాయి. ఈ ఎయిర్ బబుల్స్ మెల్లిగా ఎక్కడికి వెళ్తాయి నాన్న, ఇంకా యాక్టివిటీ ఇంకా నేను అట్లా కంటిన్యూ చేస్తుంటే యాక్టివిటీ నుంచి గ్యాస్ పార్టికల్స్ అని చిన్న వాటర్ బబుల్స్ అని పైకి వచ్చేసి ఇందులో నుంచి సోప్ సొల్యూషన్ లోకి పోతుంది. మనం సోప్ సొల్యూషన్ ఎందుకు పెట్టినాం, డైరెక్ట్ గా ఇక్కడ నుంచి బయటికి తీసుకోవచ్చు కదా. నో, ఇప్పుడు డైరెక్ట్ గా గాలిలోకి కలర్లెస్ గాలి కలిసింది అనుకోండి, గ్యాస్ కలిసింది అనుకోండి, మనకు తెలుస్తుందా గ్యాస్ ఎవాల్వ్ అయింది అని? తెలీదు. అండ్ వాటిని మనం టెస్ట్ కూడా ఎగ్జామిన్ కూడా చేయలేము. కాబట్టి ఇప్పుడు నేను సోప్ సొల్యూషన్ లోకి వేసినప్పుడు గాలి వదిలితే ఏమవుతుందన్నా, అది ఒక బుడగలాగా పైకి వస్తుంది, బబుల్స్ లాగా పైకి వస్తుంది. సో మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఓకే బబుల్స్ పైకి వస్తున్నాయి అంటే దీంట్లో నుంచి వచ్చిన గ్యాస్ ఇది. సో ఇప్పుడు ఈ బబుల్స్ పైకి వచ్చినప్పుడు నేను అక్కడ ఏం చేస్తున్నాను, క్యాండిల్ ని ప్లేస్ చేస్తున్నాను. అప్పుడు క్యాండిల్ ని ఎప్పుడైతే నేను క్యాండిల్ ని ఈ హైడ్రోజన్ గ్యాస్ దగ్గరికి తీసుకెళ్లి బర్న్ చేసినా అప్పుడు ఏమవుతుందన్నా, ఒక పాప్ అనే సౌండ్ తోని ఇది సౌండ్ చేస్తూ బర్నింగ్ అవుతుంది. అట్లా మంటని సౌండ్ చేస్తూ బర్న్ చేసింది అని అంటే మనకి రిలీజ్ అయిన గ్యాస్ ఏమంటాం మనము, హైడ్రోజన్ గ్యాస్ అని అంటాం.
ఓకే, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో నువ్వేం చేయాలి అని అంటే, ఇప్పుడు నువ్వు యాసిడ్ తోనే యాక్ట్ చేస్తున్నావు కాబట్టి నాన్న, నువ్వు యాక్టివిటీలో ప్రికాషన్స్ తో చాలా ఈజీ పాయింట్ ఏంటంటే, అన్నిటికీ నువ్వు ఒకవేళ చేసే యాక్టివిటీలో యాసిడ్ ఉంది అని అంటే యాసిడ్ తో జాగ్రత్త, డైరెక్ట్ కాంటాక్ట్ లోకి అవ్వద్దు. ఇవి 2 పాయింట్స్ నువ్వు ప్లేస్ చేస్తే సరిపోతుంది. అండ్ నువ్వేం అబ్జర్వ్ చేస్తున్నావు, బబుల్స్ వచ్చినాయి, జింక్ సర్ఫేస్, జింక్ గ్రాన్యూల్స్ చుట్టూ నుంచి బబుల్స్ వచ్చినాయి. అండ్ ఈ బబుల్స్ ని మనం ఎప్పుడైతే ఆ గ్యాస్ దగ్గరికి, బబుల్స్ దగ్గరికి నేను ఎప్పుడైతే మంటను తీసుకొచ్చానో, ఒక పాప్ అనే సౌండ్ తోనే అది వెలుగు బర్న్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే, యాసిడ్ ని నేను మెటల్ తో కలిపినప్పుడు ఏమైంది, నాకు ఒక సాల్ట్ వచ్చింది. అండ్ ఈ సాల్ట్ నేచర్ కూడా మనము లాస్ట్ కి డిస్కస్ చేద్దాం. సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. ముందు క్లాస్ లో నేర్చుకున్నాం కదా, పైకి ఆరో ఉంది అని అంటే ఏంటది, ఇట్ ఈస్ గ్యాస్. సరే, యాసిడ్ కింద మనం ఏం తీసుకున్నాం, నువ్వు H2SO4 అయినా తీసుకోవచ్చు, లేకపోతే మన HCl అయినా తీసుకోవచ్చు. సరే, H2SO4 తీసుకున్నాం. సరే, H2SO4 యాసిడ్ లో నేను ఏం కలిపినా, జింక్ గ్రాన్యూల్స్ ని కలిపినా. సో జింక్ ని కలిపిన తర్వాత ఏమైంది, నాకు గ్యాస్ రిలీజ్ అయింది. ఏం గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. ఈ హైడ్రోజన్ ని కాస్త ఎవరు రీప్లేస్ చేశారు, ZnSO4. అండ్ నాన్న, నాకు ఒకసారి ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ చెప్తారా, ఇట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, అండ్ ఇక్కడ విషయం ఏంటి, నువ్వు సల్ఫ్యూరిక్ యాసిడ్ లో జింక్ అనే మెటల్ ని వేసినప్పుడు నీకు ఒక సాల్ట్ వచ్చింది, అండ్ అలాగే హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. ఇక్కడ సాల్ట్ నీకు ఏంటన్నా యాసిడ్ లో వేసినప్పుడు వచ్చింది కదా సాల్ట్, దీనికి అసిడిక్ నేచర్ ఉంటది, అసిడిక్ సాల్ట్ అంటాం మనం దీన్ని, అసిడిక్ సాల్ట్ ఉంటది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్, ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యాసిడ్ ని మెటల్ తో కలిపినప్పుడు సాల్ట్ అయిన హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఓకే, చలో. అండ్ మ్యామ్, మరి వాట్ అబౌట్ బేస్ ని కూడా సేమ్ థింగ్, నేను బేస్ ని కూడా సేమ్ యాక్టివిటీ చేసినప్పుడు బేస్ ఏమి ఇస్తుంది, సేమ్ నాన్న, బేస్ ని కూడా మెటల్ తో కలిపినప్పుడు మనకి సేమ్ హైడ్రోజన్ అండ్ ఈ సాల్ట్ వస్తుంది. కానీ ప్రతిసారి ప్రతి బేస్ ఇస్తుందా ఇలాగే అంటే లేదు, ఓన్లీ కొన్ని బేసెస్ మాత్రమే. లైక్ సోడియం హైడ్రాక్సైడ్ కానీ, పొటాషియం హైడ్రాక్సైడ్, బేరియం హైడ్రాక్సైడ్ ఇవ్వదు, ఈ 2 మాత్రమే ఇస్తారు. సో ఇలాంటివి మాత్రమే మనకి సాల్ట్ ని ప్లస్ ఈ హైడ్రోజన్ గ్యాస్ ని ఇస్తాయి కదా. ఈ గ్యాస్ ఇది ఏం నేచర్ ఉంటుంది తెలుసా, బేసిక్ నేచర్ ఉన్న సాల్ట్, బేసిక్ నేచర్డ్ సాల్ట్ ఇది. సో ఇప్పుడు మనం ఏమేం పాయింట్స్ నేర్చుకున్నాం, ఈ 2 యాక్టివిటీస్ నుంచి మనం ఏమేం పాయింట్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ది, యాసిడ్ కి మెటల్ ని కలిపితే ఏమైంది, సాల్ట్ ఒకటి వచ్చింది, దాంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది కదా. సేమ్ థింగ్ బేస్ కి కూడా నేను దేన్ని కలిపాను, మెటల్ ని కలిపితే నాకేమొచ్చింది, ఇక్కడ కూడా సాల్ట్ వచ్చింది, సాల్ట్ తో పాటు హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. రైట్, కావాలంటే నువ్వు ఇక్కడ ఎగ్జాంపుల్ రాసుకో, మనం యాక్టివిటీలో ఏమేమైతే తీసుకున్నామో అవి ఎగ్జాంపుల్స్ లాగా రాసుకో. H2SO4 plus Zn, that is gives rise to ZnSO4 plus H2 ఇక్కడ. రైట్, అండ్ దీనికి ఏం తీసుకోవచ్చు, మనం బేస్ లో ఏం చేసాము, రైట్, బేస్ లో సో ఏంటి బేస్, మనం NaOH తీసుకున్నాం. NaOH లో జింక్ ని యాడ్ చేసినప్పుడు ఏమైనా, ఇక్కడ నేను ఏం తీసుకున్నా, 2NaOH కదా. సరే, Na2 అండ్ OH2. సరే, ఇక్కడ నాకు ZnOH అండ్ నాకు ఇక్కడ దీంతో పాటు ఏం ఫామ్ అయిందా, ఇట్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్, Na2 ZnO2, OH కాదు, ఇది O2. సో దిస్ ఈస్ అ సాల్ట్, ఇది సాల్ట్, ఇక్కడ ఇది సాల్ట్. ఓకే, ఇవి 2 పాయింట్స్. ఇప్పటిదాకా 2 యాక్టివిటీలో మనం ఈ 2 పాయింట్స్ డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ ద థర్డ్ వన్, ఇప్పుడు యాసిడ్ లో మనం ఏం యాడ్ చేస్తున్నాం, కార్బోనేట్స్ ని యాడ్ చేస్తున్నాం. యాసిడ్ కి కార్బోనేట్స్ ని యాడ్ చేసినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ కూడా సేమ్ ఇందాకట్లాగే నానా యాక్టివిటీ, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రొసీజర్ చూడండి, చిన్న చేంజెస్ మాత్రమే ఉంటాయి, బట్ ఓవరాల్ స్టోరీ మొత్తం ఒకటే. ఇక్కడ 2 టెస్ట్ ట్యూబులు తీసుకుంటాం, డెలివరీ ట్యూబ్, బీకర్ అండ్ లైమ్ వాటర్. ఓకే, లైమ్ వాటర్ ఎందుకు అనంటే మనకి ఇక్కడ కూడా ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఆ గ్యాస్ ని
మనం లైవ్ వాటర్ లోకి పంపినప్పుడు వైట్ కలర్ లోకి మారుస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో లేబుల్ 2 టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ బి అని ప్లేస్ చేయండి వాటిని. ఒక దాంట్లో సోడియం కార్బోనేట్, ఇంకొక దాంట్లో ఏం యూజ్ చేస్తారు? 2 టెస్ట్ ట్యూబ్లు. ఒకటి ఫస్ట్ దాంట్లో నేను ఏ తీసుకున్నాను. ఈ ఫస్ట్ దాంట్లో మీరు యాజ్ గా ఇందాక మాట్లాడుకున్నట్టే మనం HCl సొల్యూషన్, HCl యాడ్ చేసినాం, యాసిడ్. ఇప్పుడు యాసిడ్ లో మనం ఏమంటున్నారు, వీళ్ళు అడిగినట్టు మెటల్ కార్బోనేట్ అని అన్నాడు కదా, మెటల్ కార్బోనేట్. సో ఏదైనా మెటల్, నువ్వు జింక్ కార్బోనేట్ తీసుకో, కాపర్ కార్బోనేట్ తీసుకో, నేను ఇక్కడ తీసుకున్నది సోడియం కార్బోనేట్. సో నువ్వు తీసుకున్న ఒక టెస్ట్ ట్యూబ్ లో రిటార్డ్ స్టాండ్ కి ప్లేస్ చేసి ఒక టెస్ట్ ట్యూబ్ పెట్టినా, పైన ఈ కార్క్ ప్లేస్ చేసినావు. సో నేను లోపల ఏం ప్లేస్ చేస్తున్నానంటే HCl యాడ్ చేసి దాంట్లో నేను సోడియం కార్బోనేట్ ని యూజ్ చేశాను, మెటల్ కార్బోనేట్ ఇట్ ఈస్. సో యూజ్ చేసిన వెంటనే కొద్దిసేపటికి ఏమైందన్నా నాకు దీంట్లోకి ఏమొచ్చింది, ఒక గ్యాస్ రిలీజ్ అయింది. ఆ గ్యాస్ ని మనం ఎందులోకి పంపిస్తున్నాము, ఇక్కడ నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయిన గ్యాస్ ని నేను ఇంకొక టెస్ట్ ట్యూబ్ లో కాల్షియం హైడ్రాక్సైడ్ ని తీసుకున్నా. ఇట్ ఈస్ క్విక్ లైమ్. కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లోకి మనము కార్బన్ డైఆక్సైడ్ ని పంపిన వెంటనే అది ఏం చేస్తుందన్న కంప్లీట్ గా వైట్ కలర్ లో మారుస్తుంది. సో వైట్ కలర్ లో మారింది అని అంటే రిలీజ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అని మనం రియలైజ్ అయినాం ఈ యాక్టివిటీలో. సో ఇక్కడ ప్రొసీజర్ మనం ఏం చేసామనేది చెప్తున్నాడు. లాస్ట్ కి లైమ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్, ఇందులో నువ్వు ఇది చేసేటప్పుడు ఇక్కడ కూడా యాసిడ్ తో వాడుతున్నావు కాబట్టి వచ్చే గ్యాస్ ఇన్హేల్ చేయొద్దు, అండ్ అలాగే డైరెక్ట్ కాంటాక్ట్ లోకి అవ్వద్దు. అండ్ అబ్జర్వేషన్స్ ఏంటి, ఇందులో 2 టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయి కదా, మనకు ఒక టెస్ట్ ట్యూబ్ నుంచి గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన గ్యాస్ ని క్విక్ వాటర్ లోకి పంపిస్తే అది వైట్ కలర్ లోకి మార్చింది. నెక్స్ట్ వైట్ కలర్ ఇన్ ద సెన్స్ మిల్కీ కలర్. సో దాన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ద రిలీజ్డ్ గ్యాసెస్ ఆ కార్బన్ డైఆక్సైడ్. అండ్ దీన్ని బట్టి నువ్వేం నేర్చుకోవచ్చు, యాసిడ్ ప్లస్ మెటల్ కార్బోనేట్. నువ్వు ఐదర్ మెటల్ కార్బోనేట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అయినా తీసుకోవచ్చు, రైట్? సో దీంట్లోకి ఈ రెండింటిని కలిపిన తర్వాత నాకు ఫైనల్ గా ఏమొచ్చింది, సేమ్ థింగ్, సాల్ట్ వచ్చింది, వాటర్ వచ్చింది, అండ్ దాంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కూడా వచ్చింది. ఆ మిల్కీ కలర్ లోకి మార్చింది కదా, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. నా ఇది ఓన్లీ ఫర్ యాసిడ్? ఎస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యాసిడ్. నెక్స్ట్ న్యూట్రలైజేషన్. ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ యాక్టివిటీ, చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఏమీ లేదు నాన్న, ఇప్పటిదాకా నువ్వు యాసిడ్ లో దాన్ని కలిపినావు, దీన్ని కలిపినావు, బేస్ లో ఇది ఇట్లా అయింది అట్లా అయిందని చదువుకున్నావు కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే యాసిడ్ కి బేస్ ని కలిపితే, లేకపోతే బేస్ కి యాసిడ్ ని కలిపితే మనకి ఏమొస్తుంది నాన్న, ఒక సాల్ట్ వచ్చింది, దాంతో పాటు వాటర్ వచ్చింది. ఈ సాల్ట్ ఏదైతే ఉందో దీనికి న్యూట్రల్ నేచర్ ఉంటది, న్యూట్రల్ నేచర్ ఉన్న సాల్ట్ ఇది. సింపుల్ ఫినాఫ్థలిన్ సొల్యూషన్. ఇక్కడ మనకి ఏదో ఇచ్చారు, బట్ ఫైనల్ గా ఏం జరుగుతుందని అంటే ఇందులో 2 ml ఆఫ్ డైల్యూట్ NaOH సొల్యూషన్ లో, NaOH అని అంటే ఇట్ ఈస్ అ బేస్ సొల్యూషన్ లో మనం ఏం చేసినాం, యాడ్ 2 drops ఆఫ్ ఫినాఫ్థలిన్ సొల్యూషన్. ఫినాఫ్థలిన్ సొల్యూషన్ ఎందుకనంటే మనం కలర్ రావడానికి. ఫినాఫ్థలిన్ సొల్యూషన్ వేసిన వెంటనే అదంతా ఏ కలర్ లోకి వెళ్ళిపోతుంది, పింక్ కలర్ లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ బేసిక్ సొల్యూషనే కదా, ఆ బేసిక్ సొల్యూషన్ ని HCl, డైల్యూట్ HCl ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తున్నా. ఒక పర్టికులర్ టైం తర్వాత అందులో ఉన్న పింక్ కలర్ మొత్తం అసిడిక్ నేచర్ లోకి వెళ్ళిపోతుంది. అసిడిక్ నేచర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైతుంది, కలర్లెస్ సొల్యూషన్ అయింది. అండ్ ఇప్పుడు కలర్ చేంజ్ అయింది అని అంటే దెన్ అప్పుడు దానికి అసిడిక్ నేచర్ వచ్చింది. బేస్ లో నేను ఈ యాసిడ్ ని డ్రాప్ బై డ్రాప్ కలుపుతున్నా కొద్దీ ఏమైందానా, ఒక సాల్ట్ ఫామ్ అయింది, అండ్ అలాగే పైకి వాటర్, సాల్ట్ కి సాల్ట్, వాటర్ కి వాటర్ సపరేట్ అయింది. సో ఇలా యాసిడ్ కి నేను బేస్ ని కలిపితే ఫైనల్ గా ఏమొచ్చింది, ఒక సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చిందా, దీన్నే మనం న్యూట్రలైజేషన్ సొల్యూషన్ అని అంటాం, న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అని అంటాం. సో యాడ్ ద యాసిడ్ స్లోలీ డ్రాప్ బై డ్రాప్, మొత్తం ఒకటేసారి కలిపొద్దు, అండ్ యాసిడ్ లో బేస్ ని కలిపొద్దు. యాసిడ్ ని దేంట్లో కలిపినా కూడా డ్రాప్ బై డ్రాప్ పిపెట్ అండ్ బ్యూరేట్ ఉంటది కదా, బ్యూరేట్ తో కలపాలి. అండ్ అబ్జర్వ్ ఏం చేసాము, సో ఫస్ట్ ఫినాఫ్థలిన్ కలిపిన వెంటనే దాంట్లో పింక్ కలర్ గా మారింది. పింక్ కలర్ లో ఉన్న NaOH సొల్యూషన్ నేను డ్రాప్ బై డ్రాప్ HCl యాడ్ చేస్తుంటే కలర్ డిసపియర్ అయిపోయి ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చింది. ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే నేను ఇంకొక కలర్లెస్ సొల్యూషన్ వచ్చిన తర్వాత ఇంకొక డ్రాప్ ఆఫ్ NaOH చేసినా మొత్తం పింక్ కలర్ అయిపోవాలి. అలాంటి స్టేజ్ లో ఇది పూర్తి కరెక్ట్ గా అసిడిక్ నేచర్ లోకి వచ్చింది అన్నమాట.
సో దీంట్లో మనం ఏమర్థమైంది, మనకేమర్థమైంది, యాసిడ్ ప్లస్ బేస్ ఈ రెండు కలిస్తే మనకేమొస్తుంది, సాల్ట్ ప్లస్ వాటర్. సో మీరు రివర్స్ కూడా మార్చుకోవచ్చు. ఏదైనా రియాక్షన్ జరిగినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అయింది అని అంటే ద టూ రియాక్టెంట్స్ ఆర్ ఒకటి యాసిడ్ ఒకటి బేస్ అని అర్థం. వైస్ వర్సా రైట్. ఇప్పుడు మెటల్ ఆక్సైడ్ అండ్ యాసిడ్ ఎందుకు ఇందాక జరిగిన దానికి ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. సో మెటల్ ఆక్సైడ్ ని నేను ఎప్పుడైతే మెటల్ ఆక్సైడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ ఇస్ నథింగ్ బట్ మెటల్ ఆక్సైడ్. ఈ మెటల్ ఆక్సైడ్ ని నేను ఎందులో కలిపిన నాన్న, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో కలిపిన. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో కలపగానే కొద్దిసేపటికి ఏమైంది, ద బ్లాక్ కాపర్ ఆక్సైడ్ గ్రాడ్యువల్లీ డిజాల్వ్ అయిపోయింది. ఆ కాపర్ ఆక్సైడ్ దాంట్లో కరిగిపోయింది అండ్ సొల్యూషన్ బ్లూ కలర్ లోకి వచ్చింది. బ్లాక్ కాపర్ ఆక్సైడ్ డిజాల్వ్ అయిపోయి ద సొల్యూషన్ టర్న్స్ బ్లూ గ్రీన్ కలర్ మారిపోయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే నేను మెటల్ ఆక్సైడ్ ని యాసిడ్ తో కలిపిన వెంటనే, అంతే కదా, యాసిడ్ విత్ మెటల్ ఆక్సైడ్ కలిపిన వెంటనే ఒక సాల్ట్ వచ్చింది అండ్ వాటర్ వచ్చినాయి. ఇప్పుడు దాని అర్థం ఏంటి, సాల్ట్ అండ్ వాటర్ వచ్చింది అని అంటే ఇది న్యూట్రలైజేషన్ ప్రాసెస్. అండ్ సాల్ట్ అండ్ వాటర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక యాసిడిక్ నేచర్ ఒక బేసిక్ నేచర్ సొల్యూషన్ ఉన్నవి యాడ్ అయిపోయినాయి. ఒక్కసారి ఇప్పుడు రియాక్టెంట్ సైడ్ కి వద్దాం. ఇదేంటన్నా యాసిడ్ క్లియర్ గా తెలుస్తుంది. దెన్ వాట్ అబౌట్ మెటల్ ఆక్సైడ్ కి ఇక్కడ బేసిక్ నేచర్ ఉంది. మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్ లో బేసిక్ నేచర్ ని చూపిస్తాయి. అదే నాన్ మెటల్ ఆక్సైడ్స్ బేస్ లో అసిడిక్ నేచర్ ని చూపిస్తాయి. ఈ పాయింట్ గురించి నేను వస్తాను. మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ ఏం జరుగుతుంది, మెటల్ ఆక్సైడ్ కి నేను యాసిడ్ ని యాడ్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చింది, నథింగ్ బట్ న్యూట్రలైజేషన్ సొల్యూషన్. దిస్ షోస్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్, అవి బేసిక్ నేచర్ ఉంటది. అండ్ అలాగే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఇవి ఏమవుతున్నాయి, ఇవి కంప్లీట్లీ ఆపోజిట్. ఇప్పుడు నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఇది బేస్, ఓకే, ఇది నాన్ మెటాలిక్ ఆక్సైడ్. దీంట్లో నేను యాడ్ చేసిన తర్వాత ఇది సాల్ట్ అండ్ అలాగే ఇది వాటర్. సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయింది అని అంటే బోత్ ఆర్ ఒకటి అసిడిక్ నేచర్ ఒకటి బేసిక్ నేచర్ కదా. ఇది బేసిక్ నేచర్ అని క్లియర్ గా మనకు తెలిసిపోతుంది అని అంటే దీనికి అసిడిక్ నేచర్ ఉంది, అసిడిక్ ఇన్ నేచర్. కాబట్టి మనం ఫైనల్ గా ఏం అర్థం చేసుకోవచ్చు, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ బిహేవ్ లైక్ యాసిడ్స్, ఓకే. మెటాలిక్ ఆక్సైడ్స్ మనకి దేనిలాగా బిహేవ్ చేస్తే, బేసిక్ లాగా బిహేవ్ చేస్తే, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఇక్కడ అసిడిక్ నేచర్ లో ఉంటాయి. సరే, ఈ పాయింట్ వెళ్లే ముందర ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కొన్ని యాక్టివిటీస్ లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో చూద్దాం. నోట్. సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద న్యూట్రలైజేషన్? సింపుల్, యాసిడ్ ప్లస్ బేస్ ఈ రెండు కలిస్తే మనకి ఫామ్ అయ్యేది సాల్ట్ అండ్ దాంతో పాటు వాటర్ ఫామ్ అవుతుంది కదా. సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. మీరు ఈక్వేషన్స్ రాసుకోండి తర్వాత, కెమికల్ ఈక్వేషన్స్, బట్ నేను ఓవరాల్ గా ఏం జరుగుతుందని చెప్తున్నాను. సో దీని అప్లికేషన్స్ లో ఫస్ట్ది మెటల్ ఆక్సైడ్ ని దేనికి కలిపాను నేను, మెటల్ ఆక్సైడ్ ని యాసిడ్ లో కలిపిన. సో దాని వల్ల నాకేం ఫామ్ అయింది, వాటర్ ఫామ్ అయింది అండ్ దాంతో పాటు సాల్ట్ ఫామ్ అయింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ దీనికి బేసిక్ నేచర్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటి, నాన్ మెటల్ ఆక్సైడ్స్ తీసుకున్నాం, ఓకే. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ బేస్ లో కలిపినప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమైందనా, సాల్ట్ అండ్ అలాగే వాటర్ ఇచ్చింది. దాని అర్థం ఏంటి, ఒకటి అసిడిక్ నేచర్ ఇంకొకటి బేసిక్ నేచరే కదా. బేసిక్ నేచర్ వచ్చేసింది, ఇంకొకటి దీనికి ఏముంటది, అసిడిక్ నేచర్ ఉంటది. ఇది వాళ్ళు చెప్పింది, ఓకేనా. చలో ద నెక్స్ట్ థింగ్, డూ యాసిడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? యాసిడ్స్ ఎలక్ట్రిసిటీని ఇస్తాయా? ఇస్తే దానికి ఏమన్నా ప్రూఫ్ ఉందా? సో మనకి ఏదైనా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలనంటే ఖచ్చితంగా ఏం చేస్తానన్నా, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ ఈవెన్ సైన్స్ లో ఒక యాక్టివిటీతో మనం ప్రూవ్ చేస్తాం.
సో అలాగే ఇక్కడ మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాం ఏంటంటే టు టెస్ట్ వెదర్ ద యాసిడిక్ ఆర్ బేసిక్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. నాట్ ఓన్లీ యాసిడ్ నాన్న, బేసెస్ కూడా అసిడిక్ ఆర్ బేసిక్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అవునా కాదా అని చూస్తున్నా. సో దీనికోసం నేను ఒక సర్క్యూట్ క్రియేట్ చేస్తున్నా. సర్క్యూట్ కోసం 100 ml బీకర్, కార్క్, 2 నెయిల్స్ అండ్ అలాగే 6 volt బ్యాటరీ, బల్బ్, స్విచ్ అండ్ కనెక్టింగ్ వైర్స్ తో నేను ఒక లూప్ లాగా క్రియేట్ చేసుకొని మధ్యలో ఈ మీడియం కింద, కండక్టింగ్ మీడియం కింద నేను యాసిడ్ ని కానీ బేస్ ని కానీ వేస్తా. సో ఫస్ట్ ఫిక్స్ 2 nails ఆన్ అ కార్క్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ అ బీకర్. ఓకే, దీనికి ఇమేజ్ ఉందా మనకి? రైట్, యా. ఇక్కడ నేను ఒక బీకర్ తీసుకున్నా, ఒక కార్క్ తీసుకున్నా, ఒక కార్క్ మీద 2 nails తీసుకున్నా, సో దట్ ఒక 2 electrodes లాగా బిహేవ్ చేస్తుందని. కనెక్టింగ్ వైర్స్ తో ఇక్కడ నుంచి ఒక బ్యాటరీకి, స్విచ్ కి అండ్ అలాగే బల్బ్ కి కనెక్ట్ చేసి సెకండ్ దానికి కనెక్షన్ ఇచ్చిన. ఇప్పుడు నాకు ఓన్లీ బీకర్ లో ఈ సొల్యూషన్ లేకుండా ఇదంతా ఏమవుతుందనో ఒక లూప్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్లోజ్డ్ లూప్. ఎందుకు? ఇక్కడ నేను క్లోజ్ చేసినప్పటికీ కూడా ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ లేదు కాబట్టి ఇది ఓపెన్ లూప్. నేనేం చేస్తున్నాను ఇప్పుడు అని అంటే, ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ లేనప్పుడు ఇదంతా సర్క్యూట్ ఓపెన్ గా ఉన్నప్పుడు బల్బ్ వెలుగుతుందా? వెలగదు. కానీ నేను ఇప్పుడు ఐదర్ HCl గానీ లేకపోతే H2SO4 గానీ ప్లేస్ చేస్తాను. లేదంటే ఈ మనకి ఏమేం యూజ్ చేస్తామనంటే యాక్టివిటీ చెక్ చేయడానికి NaOH, HCl, H2SO4, ఇంకొకటి ఏంటి ఆల్కహాల్, ఇలాంటి విషయాలన్నీ, ఇలాంటి వీటన్నిటిని కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం తీసుకున్నాను? H2SO4 తీసుకున్నాను. అప్పుడు ఏమైంది? ఈ రెండింటి మధ్యలో నేను మీడియం సెట్ చేసినా కదా. సో ఈ H2SO4 లో నేను ఎప్పుడైతే యాక్టివిటీ ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాను, స్విచ్ ని క్లోజ్ చేశాను, అప్పుడు ఇమ్మీడియట్ గా నాకు ఇదేమవుతుంది? ఇది మనకి వెలుగుతుంది, బల్బ్ వెలుగుతుంది. ఎందుకు వెలుగుతుంది? ఇంతకుముందు ఎందుకు వెలగలేదు, ఇప్పుడు ఎందుకు వెలిగింది అని అంటే ఈ రెండు కూడా ఎలక్ట్రోడ్స్ అయిపోయినాయి. బికాస్ ఇప్పుడు H2SO4, H2SO4 కదా, ఇది ఒకటి ప్లస్, ఇది ఒకటి మైనస్ అయిపోయింది. సో ప్లస్ అయాన్స్ అని ఒక దగ్గరికి, మైనస్ అయాన్స్ అని ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయింది. సో దాని వల్ల మనకి కరెంట్ జనరేట్ అయింది. ఇది H2SO4 అయినప్పుడు బల్బ్ వెలిగింది. HCl అయినప్పుడు నాన్న అఫ్ కోర్స్ ఇక్కడ కూడా H+Cl- అయాన్స్ లాగా వచ్చింది. అండ్ NaOH కూడా Na+Cl- OH- అయాన్స్ లాగా విడిపోయినాయి. అండ్ దాంతో పాటు మనకి కరెంట్ అనేది మనకి వచ్చేసింది, అంటే జనరేట్ అయింది. బట్ ఆల్కహాల్ రాలేదు. అండ్ ఈవెన్ ఇక్కడ H2SO4 అండ్ HCl రెండు సొల్యూషన్స్ యాసిడ్స్ అయినప్పటికీ HCl లో, ఇందులో బీకర్ లో HCl వేసినప్పుడు బల్బ్ చాలా బ్రైట్ గా గ్లో అయింది. H2SO4 వేసినప్పుడు కొంచెం డిమ్ అయిపోయింది. అంటే ఇక్కడ కూడా మనకి ఒకటి బేసిక్, ఒకటి స్ట్రాంగ్, ఇంకొకటి వీక్ అని తెలుస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఇండికేటర్, ఇది ఒక చిన్న యాక్టివిటీ లాగానే. కాబట్టి దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ద బల్బ్ గ్లోస్ బ్రైట్లీ విత్ HCl అండ్ H2SO4. యాసిడ్ వేసినప్పుడు చాలా బ్రైట్ గా ఇది వెలిగింది. అండ్ ఇంకొకటి గ్లూకోజ్, బల్బ్ డస్ నాట్ గ్లో విత్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ లో గానీ గ్లూకోజ్ లో గానీ ఇది గ్లో అవ్వలేదు. ఇది మనము ఈ యాక్టివిటీ నుంచి నేర్చుకున్నాం. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే దీస్ అయాన్స్ ఆర్ వాట్ క్యారీ ద ఎలక్ట్రిక్ కరెంట్. అంటే సింపుల్ గా చెప్పాలనంటే, నువ్వేం తీసుకున్నావు? H2SO4 తీసుకున్నావు, లేకపోతే NaOH తీసుకున్నావు. ఇవేంటి సొల్యూషన్స్. ఇవి ఎప్పుడైతే వాటర్ తో కలిసాయో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది H+ అండ్ అలాగే SO4 మైనస్ గా డివైడ్ అయిపోతుంది, 2-. అలాగే ఇది ఎట్లా డివైడ్ అయిపోతుంది? Na+ అండ్ OH-. ఇవేంటన్నా అయాన్స్. సో ఇందులో మనకి క్యాటయాన్స్ అండ్ అలాగే ఇందులో క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ ఉన్నాయి. సో ఈ అయాన్స్ అన్ని కూడా ఒక్కొక్క ఎలక్ట్రోడ్ కి వెళ్ళి అక్యుములేట్ అయినప్పుడు అవి ఏమవుతుంది? సో ఒక ఎలక్ట్రోడ్ క్యాథోడ్ గా, ఇంకొక ఎలక్ట్రోడ్ యానోడ్ గా మారిపోతుంది. ఆ రెండింటి మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల మనకి కరెంట్ జనరేట్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడానికి పుష్ దొరుకుతుంది. ఇలా మనకి యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. అండ్ దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ అయాన్స్ ఉన్నాయి అనుకో, ఏదైనా యాసిడ్ కానీ బేస్ లో ఎక్కువ ఫ్రీ అయాన్స్ ఉంటే ఎక్కువ కరెంట్ జనరేట్ అవుతుంది, తక్కువ అయాన్స్ ఉంటే తక్కువ కరెంట్ జనరేట్ అవుతుంది. అలా నువ్వు తీసుకున్న రెండు యాసిడ్స్ లో ఎక్కడైతే ఎక్కువ బ్రైట్ గా లైట్ వెలిగిందో అది స్ట్రాంగ్ యాసిడ్, ఎక్కడైతే కొంచెం వీక్ గా అంటే డిమ్ గా లైట్ వెలిగిందో దాట్ ఈస్ అ వీక్ యాసిడ్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ ఇక్కడ చెప్పినట్టుగా యాసిడ్స్, డూ యాసిడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అంటే ఎస్ దే డూ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఎందుకు? ఫ్రీ అయాన్స్ ఉన్నాయి కాబట్టి.
అండ్ నెక్స్ట్ ఇంకొకటి డస్ వాటర్ మ్యాటర్. అండ్ ఇంకొక విషయం కూడా నేను ఏమని చెప్పిన, ఇప్పుడు యాసిడ్ గానీ బేస్ గానీ వాటర్ తో కలిసినప్పుడు అయాన్స్ గా డివైడ్ అవుతాను అన్నాను కదా. మరి వాటర్ ఎంతవరకు మ్యాటర్ అవుతుంది, వాటర్ ఎంతవరకు అవసరం, అండ్ వాటర్ లేనప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ యాక్టివిటీలో మన ఎయిమ్ ఏంటి, టు ప్రిపేర్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్. హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ అని ఎందుకు చెప్పాము అని అంటే ఇందులో వాటర్ లేదు. సో హెచ్సిఎల్ డ్రైగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, వెట్గా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసుకోవడానికి మనం ఇది ఇన్ డ్రై అండ్ మాయిస్ట్ కండిషన్ లో ఎలా బిహేవ్ చేస్తుంది. సో వాటర్ నిజంగానే అవసరమా, లేకపోతే ఉన్నా లేకపోయినా నడుస్తుందా, వాటర్ కి ఇంపార్టెన్స్ ఉందా అనేది చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ యాక్టివిటీలో మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, డెలివరీ ట్యూబ్ అండ్ అలాగే డ్రై లిట్మస్ పేపర్ అండ్ మాయిస్ట్ లిట్మస్ పేపర్ తీసుకున్నాం. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది, సో ఒక టెస్ట్ ట్యూబ్ లో ఉంది, టెస్ట్ ట్యూబ్ లో మనం ఏం చేసినాం నాన్న, మనం సోడియం క్లోరైడ్ వేసాం. ఓకే, సో ఈ సోడియం క్లోరైడ్ వేసిన వెంటనే ఇక్కడ తెలుస్తుంది 1 గ్రామ్ ఆఫ్ సోడియం, అది కూడా ఎట్లాంటి సాలిడ్ సోడియం క్లోరైడ్ వేసాము డ్రై టెస్ట్ ట్యూబ్ లో. అండ్ దాంతో పాటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేసాం. NaCl లో వేసిన ఆ సాలిడ్ NaCl కి నేను ఏం యాడ్ చేసిన, ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేసిన. దెన్ దాని తర్వాత ఏమైంది, కొద్దిసేపటి తర్వాత గ్యాస్ ఎవాల్వ్ అయింది, అంతే కదా, గ్యాస్ ఎవాల్వ్ అయింది. ఈ గ్యాస్ ఇస్ దిస్ గ్యాస్ ఇస్ HCl గ్యాస్. HCl గ్యాస్ ఏదైతే ఇప్పుడు నేను గ్యాస్ రిసీవ్ చేసుకున్నానో దట్ ఈస్ HCl గ్యాస్. ఇప్పుడు ఈ HCl గ్యాస్ బయటికి వచ్చేటప్పుడు నేను ఒక డ్రై లిట్మస్ పేపర్ ని పెట్టిన, అప్పుడు ఏమవుతుంది, ఈ HCl డ్రై లిట్మస్ పేపర్ ని ఏమీ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ గా ఎట్లా ఉందో అట్లా ఉంది. జనరల్ గా యాసిడ్స్ ఏం చేస్తాయి, బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ కలర్ లోకి మారుస్తాయి కదా. బట్ నేను ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి గ్యాస్ నుంచి ట్యూబ్ నుంచి గ్యాస్ రిలీజ్ అయిందో, HCl గ్యాస్ రిలీజ్ అయిందో, అక్కడ నేను బ్లూ కలర్ లిట్మస్ పేపర్, అది కూడా ఏంటి డ్రై బ్లూ కలర్ లిట్మస్ పేపర్, దాంట్లో కొంచెం కూడా మాయిస్ట్ లేదు, దాన్ని ప్లేస్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా బ్లూ లాగే ఉంచింది, ఎలాంటి మార్పు లేదు ఇక్కడ మనకి. బట్ ఎప్పుడైతే నేనేం చేస్తున్నాను, ఈ గ్యాస్ ఎవాల్వ్ అవుతున్నప్పుడు బ్లూ కలర్ మాయిస్ట్ అంటే తడిగా ఉన్న, ఇక్కడ డ్రై లిట్మస్ పేపర్ ని పెట్టినప్పుడు ఎలాంటి చేంజ్ చూపెట్టలేదు. బట్ ఎప్పుడైతే వెట్ లిట్మస్ పేపర్ ని పెట్టానో అప్పుడు అది రెడ్ కలర్ లోకి మారింది. ఏమర్థమైంది మీకు, డ్రై లిట్మస్ పేపర్ లో అసలు వాటర్ లేదు, వెట్ లిట్మస్ పేపర్ లో, ఆ లిట్మస్ పేపర్ లో ఉన్న వాటర్ తో HCl గ్యాస్ కలిపి ఏమైంది, అయాన్స్ గా డివైడ్ అయింది. కాబట్టి ఇంకప్పుడు మనకి నేచర్ అసిడిక్ నేచర్ ని చూపెట్టింది. సో యాసిడ్స్ అన్ని కూడా వాటర్ లో ఉన్నప్పుడే అసిడిక్ నేచర్ ని చూపిస్తాయి, డ్రైగా ఉన్నప్పుడు అసిడిక్ నేచర్ ఉండదు. సో యాసిడ్స్ షో ఏమంటున్నాడు, యాసిడ్స్ షో అసిడిక్ బిహేవియర్ ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ లో ఉన్నప్పుడు మాత్రమే. దాని గ్యాస్ రూపంలో ఉన్నప్పుడు, డ్రైగా ఉన్నప్పుడు మనం ఆ అసిడిక్ నేచర్ ని ఏ యాసిడ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో డ్రై లిట్మస్ పేపర్ షోస్ ఎలాంటి కలర్ చూపెట్టలేదు. బట్ ఎప్పుడైతే మనం ఈ వెట్ లిట్మస్ పేపర్, మాయిస్ట్ లిట్మస్ పేపర్ ని పెట్టినామో అది రెడ్ కలర్ లోకి మారింది. ఎందుకు, డ్రై లిట్మస్ పేపర్ లో వాటర్ కంటెంట్ లేదు, వెట్ లిట్మస్ పేపర్ లో వాటర్ కంటెంట్ ఉంది. దట్స్ ద ఓన్లీ థింగ్. ఓకే, సో యాసిడ్స్ ఓన్లీ అంటే ఓన్లీ వాటర్ ప్రెసెంట్ ఉన్నప్పుడు మాత్రమే వాటి నేచర్ ని చూపిస్తాయి. డన్. అండ్ అలాగే మరి బేసెస్ కి కూడా సేమ్ థింగ్ నాన్న. బేసెస్ కొన్ని ఏంటంటే కొన్ని వాటర్ లో కలుస్తాయి, కొన్ని వాటర్ లో కలవవు. ఇప్పుడు యాసిడ్స్ అనుకోండి, అవి వాటర్ లో ఖచ్చితంగా కలుస్తాయి, అన్ని వాటర్ లో కలుస్తాయి, సో యాసిడిక్ నేచర్ చూపిస్తుంది. బట్ కొన్ని బేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ NaOH ఉంది, అది వాటర్ లో కలుస్తుంది. అండ్ బేరియం హైడ్రాక్సైడ్ ఉంది, అది వాటర్ లో కలవదు. సో కొన్ని వాటర్ లో కలిసే బేసెస్ ఏమంటామంటే ఆల్కలీ బేసెస్ అని అంటాం. a base which dissolves in water is known as alkali bases. సో ఇది NaOH ఏంటి, ఇది మనకి వాటర్ లో కలుస్తుంది, వాటర్ లో కలిసి Na ప్లస్ అండ్ OH మైనస్ గా డివైడ్ అయింది. సో ఇందులో అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్, ఇది వాటర్ లో బేసిక్ నేచర్ ని చూపిస్తుంది. OH మైనస్ అయాన్ విడిపోయింది అని అంటే ఇట్ ఈస్ అ బేస్. అండ్ ఇంకా కొన్ని ఉంటది, సో ఎక్కడైతే మనకి అది డిజాల్వ్ అవ్వకుండా బేస్ లాగే ఉంటుందో దెన్ దట్ ఈస్ నాట్ అన్ ఆల్కలీ. అండ్ ఇంకొకటి నాన్న, ఒకవేళ దీన్ని మనం న్యూట్రలైజ్ చేయాలి అని అనుకోండి, ఇక్కడ OH మైనస్ ఉంది, ఆ OH మైనస్ కి నేనేం చేస్తున్నా, H ప్లస్ అయాన్స్ ఇస్తే నాకు ఏమొస్తుంది, మనకి వాటర్ వచ్చేస్తుంది, న్యూట్రలైజ్ చేయొచ్చు ఇక్కడ మనం. అండ్ ఎస్, డైల్యూషన్ ఇక్కడ ఇదొక మంచి యాక్టివిటీ. సో దీంట్లో ఏం చేస్తున్నాం అంటే టు అబ్జర్వ్ ద హీట్ చేంజ్ వెన్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఆర్ బేసెస్ మిక్స్డ్ విత్ వాటర్. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇది 2 మార్క్స్ కి వచ్చే క్వశ్చన్, 2 మార్క్స్ కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఎందుకు 2 మార్క్స్ అని అంటే సింపుల్ రీజన్ ఇవ్వాలి. క్వశ్చన్ ఏం అడుగుతాడంటే నువ్వు వాటర్ ని యాసిడ్ కి యాడ్ చేస్తావా, లేకపోతే యాసిడ్ ని వాటర్ కి యాడ్ చేస్తావా, ఒకవేళ వాటర్ ని యాసిడ్ కి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో సింపుల్ రీజన్ నాన్న, ఇక్కడ నువ్వు మొత్తం మీద చెప్పాల్సింది ఏంటంటే యాక్టివిటీ మొత్తంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే
నువ్వు యాసిడ్ ని వాటర్ కి యాడ్ చేయాలి. ఇప్పుడు డైల్యూట్ చేస్తున్నాం మనం యాసిడ్ ని. ఇప్పుడు కల్తీ చేయడం సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మన ఇంట్లో పాలు ఉన్నాయి, పాలను కల్తీ చేయాలంటే ఏం చేస్తాము, పాలలో వాటర్ పోస్తాం అంతేనా. సో ఇప్పుడు మజ్జిగ ఉంది, మజ్జిగని ఇంకా కొంచెం లూజ్ చేయాలి, కల్తీ చేయాలంటే ఏం చేస్తాం, మళ్ళీ వాటర్ పోస్తాం. సో అలాగే ఏదైనా సొల్యూషన్ ని కల్తీ చేయాలంటే ఆ సొల్యూషన్ లో వాటర్ ని పోస్తాం కదా. కానీ యాసిడ్స్ అట్లా కాదు. యాసిడ్స్ ఎప్పుడైతే వాటర్ తో రియాక్ట్ అవుతాయో అప్పుడు ఏమవుతుంది, హీట్ రిలీజ్ అవుతుంది. యాసిడ్స్ వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు అఫ్ కోర్స్ మనకి అసిడిక్ నేచర్ వస్తుంది. డైల్యూటెడ్ యాసిడ్ తో పాటు హీట్ రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజ్ అవుతుంది అని అంటే ఇది ఏ కైండ్ ఆఫ్ రియాక్షన్ అనా, ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అంటే ఇవి రెండు కలిపినప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది. అదే నువ్వు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ లోకి వాటర్ ని కలిపినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, పెద్ద మొత్తంలో హీట్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఐదర్ ముఖానికి బయటికి చిల్లొచ్చు, లేదు అనంటే పెద్ద పెద్ద మంటలు రావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది, చేతులు కాలిపోవచ్చు. ఇలాంటివన్నీ జరుగుతాయి ఎప్పుడు నువ్వు యాసిడ్ లో డైరెక్ట్ వాటర్ మిక్స్ చేస్తే. కానీ ఇప్పుడు దీన్ని ఎట్లా మిక్స్ చేస్తారు తెలుసా, ఇప్పుడు దీంట్లో వాటర్ ని తీసుకున్నాం, ఓకే, ఇక్కడ వాటర్ ని తీసుకున్నాం అండ్ ఒక బ్యూరేట్ ఉంటది, ఓకే. సో బ్యూరేట్ తో నువ్వేం చేస్తున్నావు అనంటే, ఒక్కొక్క డ్రాపు యాసిడ్ ని నువ్వు వాటర్ లో కలుపుతున్నావు. అట్లా డ్రాప్ బై డ్రాప్ కలుపుతున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత నీకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత, డైల్యూట్ అయిన తర్వాత నువ్వు దీన్ని ఆపేసేయచ్చు. అలా చేస్తే ప్రతిసారి యాసిడ్ డ్రాప్ వాటర్ లోకి పడిన ప్రతిసారి కొంచెం అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ హీట్ తో మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అదే యాక్టివిటీ అదే ఇచ్చారు. బీకర్ బికమ్స్ నోటిసబుల్లీ హాట్ ఇన్ బోత్ కేసెస్. రెండు కేసులలో నువ్వు బేస్ ని గానీ లేకపోతే యాసిడ్ ని గానీ డైల్యూట్ చేస్తున్నప్పుడు రెండిట్లో కూడా మనకి హీట్ రిలీజ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. కాబట్టి నువ్వు డైరెక్ట్ గా వాటర్ ది యాసిడ్ లోకి కలపొద్దు. అండ్ ఈ ప్రాసెస్ ని, ఇలా కలిపే ప్రాసెస్ ని మనం ఏమంటాం నాన్న, డైల్యూషన్ అంటే కల్తీ చేయడం, దాని కాన్సన్ట్రేషన్ ని తగ్గించడం అన్న విషయానికి వస్తుంది. ఓకే, సో ఆల్వేస్ యాడ్ యాసిడ్ టు వాటర్. యాసిడ్ ని వాటర్ తో యాడ్ చేయండి, అంతేగాని నెవర్ వాటర్ టు యాసిడ్. వాటర్ కి యాసిడ్ ని ఇవ్వాలి కానీ వాటర్ ని యాసిడ్ కి ఇవ్వద్దు. ఓకే, దీన్ని డైల్యూషన్ అని అంటాం. అండ్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇండికేటర్స్ అని మాట్లాడుకుంటే అయితే లిట్మస్ పేపర్ లేకపోతే ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్ ఇలాంటివన్నీ వచ్చినాయి కదా. బట్ ఏది ఇచ్చినా కూడా అన్ని ఏం చెప్పినా ఇప్పటివరకు కలర్ ని చేంజ్ చేసుకొని ఇది యాసిడ్ ఇది బేస్ అంతే, అంతకు మించి మనకి ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ ఒక కొత్త రకమైన పిహెచ్ స్కేల్ ఒక ఇండికేటర్ ని చూడబడుతున్నాం. ఈ ఇండికేటర్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక రెండు యాసిడ్స్ ఉంటే అది ఏది స్ట్రాంగర్ ఏది వీక్, నేచర్ తో పాటు దాని స్ట్రెంగ్త్ ని కూడా చెప్తుంది. సో అదే ఆ ఇండికేటర్ ని మనం ఏమంటామే, యూనివర్సల్ ఇండికేటర్ అని అంటాం. అండ్ దాట్ యూనివర్సల్ ఇండికేటర్ ఈస్ నథింగ్ బట్ పిహెచ్ స్కేల్. సో వాట్ ఈస్ ఇట్ నానా? యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటి? యూనివర్సల్ ఇండికేటర్ అంటే H+ అయాన్స్, అంటే H+ ఎన్ని ఉన్నాయి, OH- ఎన్ని ఉన్నాయి అనేది లెక్క పెడుతుంది. సో దీన్ని బట్టి ఇక్కడ మనకు ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్లో 0 to 14 నంబర్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క కలర్ ఉంటుంది, దాన్ని బట్టి స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్ చెప్తుంది. సో ఈ 0 to 14 లో ఈ 7 దిస్ ఇస్ కంప్లీట్లీ న్యూట్రల్. ఈ 14 ఉన్నాయి కదా, అటువైపు 0 నుంచి స్టార్ట్ అయింది కదా, సో మొత్తం 15 నంబర్లు అయితే అటువైపు 7 ఇటువైపు 7 ఉంటాయి. ఇప్పుడు ఈ 7 లో ఇక్కడ ఎటువైపు అయితే లెఫ్ట్ సైడ్ లో ఉండి రెడ్ కలర్ టువర్డ్స్ రెడ్ కలర్ వెళ్తుందో ఇవన్నీ అసిడిక్ నేచర్. అంటే 7 కన్నా తక్కువగా ఉన్నాయన్నీ కూడా అసిడిక్ నేచర్, 7 కన్నా ఎక్కువగా ఉన్నాయన్నీ కూడా బేసిక్ నేచర్. సో వీటిని ఎట్లా చూడాలి అని అంటే, రెడ్ కలర్ ఉంది అని అంటే మోర్ H+ అయాన్స్ ఉంటాయి. ఎంత ఎక్కువ H+ అయాన్స్ ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్. అండ్ కొంచెం తగ్గింది, దీనికన్నా దీనికి అసిడిక్ నేచర్ తక్కువ, దీనికన్నా దీనికి అసిడిక్ నేచర్ తక్కువ, దీనికన్నా దీనికి, ఇట్లా అసిడిక్ నేచర్ ఇటువైపు వస్తున్న కొద్దీ తగ్గిపోతుంది. ఈ మధ్యలో నుంచి ఇటువైపు వెళ్తున్న కొద్దీ అసిడిక్ నేచర్ స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. మనము ఈ pH వాల్యూ ఎంత తక్కువగా ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్స్ వస్తాయి. ఓకే, సో ఇటువైపు వస్తున్నాం అంటే ఇక్కడ మెయిన్ గా మనకి ఏమన్నా H+ అయాన్స్ ఎక్కువగా ఉన్నాయి, OH- అయాన్స్ అసలు లేనే లేవు.
దీని అర్థం. అండ్ ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా వస్తున్నప్పుడు ఏంటి, ఇక్కడ OH మైనస్ అండ్ అలాగే H ప్లస్ రెండు బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఇంకా వస్తున్నప్పుడు ఏంటి, OH మైనస్ అయాన్స్ ఎక్కువగా ఉన్నాయి, H ప్లస్ అయాన్స్ తక్కువ అవుతున్నాయి. ఇటువైపు వెళ్తున్నా కొద్దీ అంతే. ఇక్కడ లాస్ట్ కి వచ్చేసరికి OH మైనస్ అయాన్సే ఉన్నాయి మనకి, ఇంకా H ప్లస్ అనేవి లేనేలేవు ఇన్ ద సెన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ 7 కన్నా ఎక్కువగా ఉన్న నెంబర్స్ అన్ని కూడా బేసెస్ ని ఇండికేట్ చేస్తాయి. అండ్ అలాగే ఇటు నుంచి ఇటువైపు వెళ్తున్నప్పుడు ఇది స్ట్రాంగ్ బేస్. ఓకే, 7 ఇస్ న్యూట్రల్. అండ్ అలాగే ఇటు నుంచి ఇటువైపు 7 కన్నా తక్కువ ఉన్నాయన్ని యాసిడ్స్, అండ్ అలాగే 7 కన్నా ఎక్కువ ఉన్నాయన్ని బేసెస్. 7 ఉంటే న్యూట్రల్. ఓకే, నౌ ద నెక్స్ట్ థింగ్, ఇక్కడ మనకి డే టు డే లైఫ్ లో మనం వాడే చాలా వస్తువులకి ఈ pH ఎంత ఉంటుందో చూద్దాం. అండ్ ఎస్, మన డే టు రెగ్యులర్ లైఫ్ లో pH ఇస్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ క్రియేచర్ సర్వైవల్. అది ఎట్లానో చూద్దాం. సో టు మేజర్ ద pH ఆఫ్ వేరియస్ కామన్ సబ్స్టెన్సెస్ యూజింగ్ pH పేపర్. ఈ pH పేపర్ తో, లిట్మస్ పేపర్ అంటే మనకు తెలుసు ఎట్లా యూజ్ చేయాలి, ఫినాఫ్థలిన్ అంటే ఎట్లా యూజ్ చేయాలి తెలుసు. మరి pH పేపర్ ఎట్లా యూజ్ చేయాలి చెప్తున్నాడు. సో దీనికోసం మన pH పేపర్ ని తీసుకున్నాం, టెస్ట్ ట్యూబ్, డ్రాపర్ అండ్ అలాగే స్టాండర్డ్ pH కలర్ చార్ట్ ఉంటది కదా, అది కూడా. సో ఫస్ట్ శాంపిల్స్ తీసుకున్నాం. ఏమేమి శాంపిల్స్, వీళ్ళు ఇక్కడ చెప్పినట్టు శాంపిల్స్ సలైవా, లెమన్ జ్యూస్, అండ్ దాంతో పాటు ఇంకేంటి ఎసిరేటెడ్ డ్రింక్ అండ్ కాఫీ, అండ్ దాంతో పాటు క్యారెట్ జ్యూస్, ఇలాంటి కొన్ని లిక్విడ్స్ తీసుకున్నాం. ఈ లిక్విడ్స్ తో పాటు ఇంకేం తీసుకుంటున్నాం, టొమాటో జ్యూస్ అండ్ ట్యాప్ వాటర్ అండ్ NaOH సొల్యూషన్, ప్యూర్ NaOH సొల్యూషన్, అండ్ అలాగే HCl సొల్యూషన్, ఒక బేస్ అండ్ ఒక స్ట్రాంగ్ యాసిడ్ కూడా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు వీటిని ఇప్పుడు వీటన్నిటికీ కూడా మనం pH చెక్ చేస్తున్నాం. ఎట్లా, నువ్వు ఒక చిన్న వాచ్ గ్లాస్ లో సలైవా తీసుకో, దాంట్లో ఈ pH పేపర్ ని ముంచేసాయి, అటు ఇటు డిప్ చేసిన తర్వాత నీకు ఆటోమేటిక్ గా కలర్ మారుతుంది కదా. ఆ కలర్ ని ఈ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ లో దీని కలర్ ఎక్కడ మార్చ్ అవుతుందో అక్కడ చూడు. దెన్ దట్ ఈస్ ఇట్స్ pH నెంబర్. సో దాన్ని బట్టి నువ్వు అసిడిక్ నేచర్ ఎంత ఉంది లేకపోతే బేసిక్ నేచర్ ఎంత ఉంది అని ప్రతి దానికి చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ నువ్వు ఏమని అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే, స్ట్రాంగ్లీ అసిడిక్ నేచర్ ఉన్నది HCl, అండ్ అలాగే స్ట్రాంగ్లీ బేసిక్ నేచర్ ఉన్నది NaOH. అండ్ మిగిలిన ఈ రెండింటి మధ్యలోనే ఇప్పుడు HCl కి ఎట్లా అరౌండ్ 0 to 1 ఉంటది, అండ్ NaOH కి 14 ఉంటది. 0 to 14 మధ్యలో ఇంకా నువ్వు తీసుకున్నవన్నీ కూడా మధ్యలో వస్తాయి. లెమన్ జ్యూస్ కానీ లేకపోతే టమాటో జ్యూస్ కానీ ఇవన్నీ యాసిడ్స్, కానీ వాటికి అంటూ ఒక నంబర్ ఉంటది. అండ్ ఎస్, pH పేపర్ క్లాసిఫైస్ యాసిడ్స్ ఏంటి, న్యూట్రల్ సబ్స్టెన్సెస్ ఏంటి, అండ్ బేసిక్ నేచర్ ఉన్నవి ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్తుంది. నెక్స్ట్, ఇక్కడ సాయిల్ pH ఎంత ఉంటది. మనం వాడే మట్టికి సాయిల్ ని తీసుకోవడం ఎంతవరకు అవసరం మీరు అనుకుంటున్నారు? ఒకవేళ అవసరం అని మీరు అనుకుంటే వీడియోని పాజ్ చేసి దేనికి అవసరం అని కింద నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మీ థాట్ డిఫరెంట్ గా మారిపోతుంది. సో pH కి మనం ఏదన్నా మొక్కలు నాటాలి లేకపోతే ఏదన్నా పంట వేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఫార్మర్స్ pH టెస్ట్ చేస్తారు. సో ఆ pH టెస్ట్ ని బట్టి వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఓకే, ఇలాంటి నేచర్ ఉన్న సాయిల్ లో నేను ఏమేమి పంటలు వేస్తే బతుకుతాయి, ఏమేమి వేస్తే అవి సర్వైవ్ అవ్వలేవు, ఇలాంటివి చెక్ చేసుకొని వాటికి సంబంధించిన పంటలు మాత్రమే వేస్తారు. అంతెందుకు నాన్న, ఇప్పుడు మన దగ్గర యాపిల్స్ ఎందుకు పండవు, స్ట్రాబెరీస్ ఎందుకు పండవు, లేకపోతే మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే మన దగ్గర ఉన్న నేల గానీ లేకపోతే వెదర్ కండిషన్స్ గానీ ఆ పర్టికులర్ మొక్క బతకడానికి అనుకూలంగా లేదు కాబట్టి మనం పండించట్లేదు. అండ్ మన దగ్గర నుంచి ఎక్కువగా ఏంటి వరి లేకపోతే జొన్న ఇట్లాంటివి పండుతాయి, అది బయటికి వెళ్తే ఇంకా రకరకాల థింగ్స్ పండుతాయి కదా. సో ఇక్కడ ప్లేస్ ని బట్టి సాయిల్ ని బట్టి మనం పంటలు వేస్తున్నాం. అండ్ ఇక్కడ అదే చెప్తున్నారు. సో నువ్వు ఒక సాయిల్ టెస్ట్ చేయడానికి ఏం చేస్తున్నావు, 2 grams ఆఫ్ సాయిల్ ని తీసుకో అండ్ దాన్ని 1 ml 5 ml ఆర్ 5 ml వాటర్ ని కలుపు అండ్ మొత్తం కలిపేసిన తర్వాత అందులో pH పేపర్ ని పెట్టి చెక్ చేయి. సో నీకు వచ్చిన కలర్ ని బట్టి ఆ pH కి ఎంత ఆ pH కి ఏ కలర్ ఏ నంబర్ వస్తుంది దాన్ని బట్టి నేచర్ ని కనుక్కొని అండ్ ఆ నేచర్ కి తగ్గట్టుగా నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాడు, డిఫరెంట్ ప్లాంట్స్ ని డిఫరెంట్ సాయిల్ pH రేంజెస్ టు గ్రో వెల్. అదర్వైజ్ నువ్వు pH టెస్ట్ చేయకుండా నువ్వు ఏది పడితే అది వాళ్ళకి అంత లాభం వచ్చిందట ఇంత లాభం వచ్చిందట అని నువ్వు సాయిల్ గురించి తెలుసుకోకుండా పంటలు వేస్తే పెట్టుబడి నష్టం అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి అవేర్నెస్ ఉండాలి. సో ప్రతి మొక్కలు గాని ప్రతి ప్రాణి గాని బతకడానికి pH చాలా అవసరం. ఇంకెందుకు మనం కూడా
మనం కూడా ఈ ప్యూరిఫైర్లు ఎందుకు వాడతారు? ప్యూరిఫైర్లు వాడేటప్పుడు ఒక టెస్ట్ చేస్తారు, మీరు నోటీస్ చేశారా? దాంట్లో ప్యూరిఫైర్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన వాటర్ని తీసుకొని ఒక పేపర్ ని పెట్టి చూస్తారు, లేకపోతే వాళ్ళకు ఒక ఇండికేటర్ ఉంటే అది పెట్టి చూస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు దానికి pH చెక్ చేస్తున్నారు, ఎలాంటి వాటర్ ఉన్నాయి, ఎలాంటి వాటర్ వచ్చేదాకా వస్తే ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెక్ చేస్తున్నారు. ఎవ్రీడే మనం తాగే నీళ్లు కూడా pH మీదనే డిపెండ్ అయి ఉన్నాం మనం. సరే, ఇంకా ఫర్దర్ థింగ్స్ చూద్దాం, pH ఎక్కడెక్కడ కావాలో. స్ట్రాంగ్ వీక్ అని ఎలా చెప్తున్నామంటే, ఎక్కువ H+ అయాన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? స్ట్రాంగ్ యాసిడ్ అని అంటాం. ఎక్కువ OH- అయాన్స్ ఉంటే వాటిని ఏమంటాం? ఇట్ ఈస్ అ బేస్ అని అంటాం. సో స్ట్రాంగ్ అని దేనికని అంటాం అంటే HCl అండ్ NaOH. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? HCl లో ఎక్కువ H+ అయాన్స్ ఉంటాయి, NaOH లో ఎక్కువ OH- అయాన్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ స్ట్రాంగెస్ట్ యాసిడ్, దిస్ ఇస్ స్ట్రాంగెస్ట్ బేస్. అలాగే ఇక్కడ కూడా ఈ వీటికి దీంట్లో చాలా తక్కువ H+ అయాన్స్ ఉంటాయి, దీంట్లో చాలా తక్కువ OH- అయాన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఎస్, మన బాడీలో pH నేను ఇందాక చెప్పిన కదా, దట్ మనం తాగే వాటర్ దగ్గర నుంచి చాలా విషయాల్లో మనల్ని డే టు డే లైఫ్ లో మన లివింగ్ సర్వైవల్ ని pH కంట్రోల్ చేస్తుంది అని. అది ఎలా అంటే, మన బాడీలో తిన్న తర్వాత మన స్టమక్ డైజెస్ట్ అవుతుంది కదా, తీసుకున్న ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుంది. ఎలా డైజెస్ట్ చేస్తుంది? అది కొన్ని రకాల యాసిడ్స్ ని రిలీజ్ చేస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ మెయిన్ యాసిడ్ ఏంటంటే HCl. HCl రిలీజ్ అవుతుంది మన బాడీ. రిలీజ్ చేసినప్పుడు అందులో మన బాడీలో కరెక్ట్ టైంకి ఫుడ్ వస్తుంది. ఫుడ్ అంటే మన బాడీకి ఒక రెగ్యులర్ టైం మెయింటైన్ చేయాలని ఎందుకంటారు అని అంటే, మన బాడీ అలవాటు పడిపోతుంది, ఆ టైంకి ఫుడ్ వస్తుంది. సో బాడీ ఆటోమేటిక్ గా HCl ని రిలీజ్ చేస్తుంది. సో దట్ ఆ పొట్టలో ఉన్న ఫుడ్ అంతటిని HCl ఇది డైజెస్ట్ చేస్తుంది. అలా కాకుండా నువ్వు రోజుకి ఒక్కొక్కసారి తిన్నావు అనుకో, సో దానికి ఏ టైంకి రిలీజ్ చేయాలో తెలియదు. సో టైంకి నిన్న తిన్న టైంకి ఇవాళ HCl రిలీజ్ చేసింది అనుకో, నీ స్టమక్ చుట్టుపక్కల ఉన్న గోడలన్నీ కూడా కాలిపోతాయి. సో దానివల్ల మనకి ఏమవుతుంది? ఎక్కువ గ్యాస్ అంటే బేవులు రావడం అని అంటాం కదా, యానింగ్ అండ్ మనకి మంట, ఇరిటేషన్ ఇట్లాంటివి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఎక్కువ అసిడిక్ నేచర్ అయిపోయింది బాడీలో, హీట్ అని అంటాం, హీట్ ఎక్కువైంది అని అంటాం. ఎందుకు? ఇలాంటి వాటి వల్లనే. కాబట్టి టైంకి భోజనం చేయాలి. అండ్ ఇంకొకటి మనము బాడీ ఎప్పుడు కూడా మన బాడీ pH ఎంత ఉంటుంది? 7 నుంచి 7.8 ఉంటుంది. సో వాట్ ఈస్ 7? న్యూట్రల్ నుంచి స్లైట్ గా అసిడిక్ నేచర్ ఉంటుంది. బ్లడ్ ఇట్ ఈస్ అన్ అసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి మన బాడీ pH ఎప్పుడు కూడా 7 to 7.8 మెయింటైన్ చేయాలి. ఈవెన్ HCl రిలీజ్ అయినప్పటికీ కూడా అది మన ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి మాత్రమే. అండ్ ఇంకొకటి, ఇట్లాంటి ఎప్పుడైనా అసిడిక్ నేచర్ ఎక్కువ అయిపోయి బాడీలో హీట్ పెరిగిపోయి ఇరిటేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? స్టమక్ లో ఉన్న ఇరిటేషన్ ని, అసిడిక్ నేచర్ ని కూల్ చేయడానికి మీరు ఏం చేయాలి? న్యూట్రలైజ్ చేయాలి, ఒక బేస్ తీసుకోవాలి. సో అదేం చేస్తుంది? అసిడిక్ నేచర్ ఉన్న దాని మొత్తాన్ని, ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఈ బేస్ ఇమ్మీడియట్ గా నార్మల్ చేసేసి వాటర్ అండ్ అలాగే సాల్ట్ ఇస్తుంది. సో దీన్నే మనం ఏమంటాం? న్యూట్రలైజేషన్ అని అంటాం. సో న్యూట్రలైజ్ చేయడానికి మనం వాడేవి ఏంటన్నా యాంటాసిడ్స్ అని అంటాం. ఇవి న్యూట్రల్ గా మన న్యాచురల్ గా మన ఇంట్లో కూడా దొరుకుతాయి, లేకపోతే బయట ఈనోస్ అని అంటాం కదా. సో బయట మన చాలా మంది ఇట్లా ఇన్స్టాంట్ గా రిలీఫ్ వస్తుంది అని ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి వాటర్ లో కలిపి తాగేయడము, లేకపోతే డైరెక్ట్ పాకెట్ లో ఉన్న పౌడర్ ని తినేయడము, ఇలాంటివి ఎందుకు? సో అక్కడ దట్ ఈస్ అన్ యాంటాసిడ్. యాంటాసిడ్ అంటే అది బేస్, మీ బాడీలో ఉన్నది యాసిడ్, రెండు కలిపితే వాటర్ అండ్ సాల్ట్ లాగా న్యూట్రలైజ్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్ లో. సో దాట్ ఈస్ వై మనం కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతాం. యాంటాసిడ్స్ గా మనము ఏమేమి వాడచ్చు? ఇంట్లో ఉన్న వెనిగర్ వాడచ్చు, లేకపోతే రకరకాల థింగ్స్ అన్ని వాడచ్చు. అండ్ ఇంకొక విషయం మన పళ్ళ పైన ఎనామిల్ ఉంటది. ఎనామిల్ లేయర్ ఏం చేస్తుంది? మన పళ్ళని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు నైట్ చాక్లెట్స్ తిని, లేకపోతే ఏదన్నా పళ్ళకి బాగా పట్టేసే ఫుడ్ తిని బ్రష్ చేయకుండా పడుకున్నావు అనుకో, అదేం చేస్తుంది? అది రీకంపోజ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ అరిగిపోతుంది కదా. ఆ అరిగిపోయినప్పుడు కొన్ని రకాల గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. వాటి వల్ల ఈ మన పళ్ళ చుట్టూ మొత్తం ఒక అసిడిక్ నేచర్ వచ్చేస్తుంది. ఈ అసిడిక్ నేచర్ వల్ల ఈ పళ్ళ పైన ఉన్న ఎనామిల్ పాడైపోతుంది. సో దట్ అది పళ్ళని ప్రొటెక్ట్ చేయలేదు, దానివల్ల క్యావిటీస్ వస్తాయి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మీరేం చేయాలి? డైలీ నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేసి పడుకోవాలి. అండ్ మన ఎనామిల్ కి ఎంత ఉంటే కొరోడ్ అయిపోతుంది అంటే ఈ క్యావిటీస్ వస్తాయి. బిలో 5.5 కన్నా తక్కువగా ఉంటే అది కొరోడ్ అయిపోతాయి. ఓకే, అండ్ దాంతో పాటు నేచర్ లో కూడా pH ఉంటది. ఇప్పుడు మనకి యాంట్ కుట్టినప్పుడు కానీ, మస్కిటోస్ కుట్టినప్పుడు కానీ, ఏదన్నా ఇన్సెక్ట్స్ కుట్టినప్పుడు ఎంబటే మనం గోపుతా ఉంటాం, అక్కడ రెడ్గా అయిపోతుంది అండ్ ఒక దద్దులాగా వస్తుంది. ఎందుకు ఇదంతా అంటే
ఈ ఇన్సెక్ట్స్ కుట్టేటప్పుడు అదొక రకమైన యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది. యాండ్స్ అండ్ అలాగే ఈ మస్కిటోస్ అయితే, ఈ బీస్ అయితే ఫార్మిక్ యాసిడ్ అని అంటాం మనము. సో ఇది రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే మన చర్మానికి ఇంకా ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైతే నేచర్ లోనే ఉన్న బేస్ ఏదైనా తీసుకుని రాస్తే అది న్యూట్రలైజ్ అయిపోతుంది. సో బీస్ స్టింగ్ అసిడిక్ నేచర్ ఉంటుంది. సో దీన్ని న్యూట్రలైజ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, బేకింగ్ సోడాని రాస్తే సరిపోతుంది. అంతేగాని బయటికి పోయి వందల మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని కొనాల్సిన పని లేదు. అండ్ అలాగే నెటల్ స్టింగ్, ఇది కూడా నానా డార్క్ లీఫ్ తోని నువ్వు అటు కొంచెం రుద్దితే సరిపోతుంది. అండ్ న్యాచురల్ యాసిడ్స్, అండ్ న్యాచురల్ యాసిడ్స్ ఏమున్నాయనంటే వెనిగర్ లో ఏముంటది, వెనిగర్ లో అసిడిక్ యాసిడ్ ఉంటది. అండ్ కర్డ్ లో అండ్ పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటది, ఇది మనందరికీ తెలుసు. యాంట్ స్టింగ్ లో ఏముంటుందన్నా ఇది మిథనాయిక్ యాసిడ్ అని అంటాం. అండ్ అలాగే దీన్ని ఫార్మిక్ యాసిడ్ అని కూడా అంటాం. లెమన్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటది. అండ్ టర్మరైన్ లో టార్టారిక్ యాసిడ్ ఉంటది. ఓకే, లెమన్ లో అండ్ అలాగే ఇంకొకటి ఏంటి మనకి ఆరెంజ్ లో మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటది. ఇవన్నీ న్యాచురల్ యాసిడ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ డే టు డే థింగ్స్. అండ్ ఇంకొకటి సాల్ట్స్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఇది బేసెస్ గురించి, యాసిడ్స్ గురించి, వాటి నేచర్ అండ్ ప్రాపర్టీస్ ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా. నౌ వీఆర్ స్టెపింగ్ ఇన్ టు యాసిడ్స్, బేసెస్ అయిపోయింది. అండ్ ద లాస్ట్ పార్ట్ సాల్ట్స్. ఈ సాల్ట్స్ వీటికి ఒక ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీ ఏంటి అని అనుకుంటున్నారా? సరే చూద్దాం. టు ఐడెంటిఫై ద ఫ్యామిలీస్ ఆఫ్ సాల్ట్స్ అండ్ దెన్ కామన్ అయాన్స్, ఏమేమి కామన్ అయాన్స్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని చేయడానికి ఒక పేపర్ పెన్, ఓన్లీ పేపర్ పెన్ అని మాత్రమే తీసుకున్నాను. కెమికల్ ఫార్ములాస్ ఆఫ్ ఈచ్ సాల్ట్. ఇప్పుడు ఏంటి, NaCl ఇది ఒక సాల్ట్, KCl ఇది ఒక సాల్ట్. సో ఇలాంటి సాల్ట్స్ అన్ని మనకి చాలా ఉంటాయి కదా, Na2SO4 ఇలాంటివన్నీ కూడా సాల్ట్స్. సో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, సల్ఫేట్ ఇవన్నీ Na2SO4 ఇలాంటివన్నిటికీ కూడా పేర్లు రాయండి. అండ్ అలాగే సోడియం క్లోరైడ్, సోడియం నైట్రేట్, సోడియం కార్బోనేట్, అమోనియం క్లోరైడ్ ఇవన్నీ చూసారు కదా. అండ్ ఐడెంటిఫై ద యాసిడ్ అండ్ బేస్ ఈచ్ సాల్ట్ కుడ్ ఫార్మ్. ఇవన్నీ మనకేంటి సాల్ట్స్, ఇవన్నీ సాల్ట్స్ కదా. ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, పొటాషియం వీటన్నిటికీ కూడా సల్ఫేట్ ఉంది. అండ్ వీటన్నిటికీ కూడా సోడియం, అమోనియం ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలో కామన్ గా ఏముంది, సోడియం ఉంది. వీటిలో కామన్ గా ఏముంది, సల్ఫేట్ ఉంది. సో ఎస్, ఇలా గ్రూప్ ఆఫ్ సాల్ట్స్ మనం ఏవైతే అంటున్నామో దీన్నే ఇప్పుడు ద సాల్ట్స్ షేరింగ్ Na+ అయాన్స్ ని షేర్ చేసుకునే సాల్ట్స్ మనం ఏమంటాం, సోడియం ఫ్యామిలీ అని అంటాం. NaCl, Na2SO4 ఇలాంటివన్నీ. అండ్ క్లోరిన్ అయాన్స్ ని షేర్ చేసుకునే సాల్ట్స్ అన్నిటిని కూడా క్లోరిన్ ఫ్యామిలీ అని అంటాం. సో సేమ్ NaCl అండ్ అలాగే BaCl2, బేరియం క్లోరైడ్, KCl, పొటాషియం క్లోరైడ్ ఇవన్నీ. అండ్ దెన్ సల్ఫేట్ ని షేర్ చేసుకునేవి Na2SO4 అండ్ BaSO4, బేరియం సల్ఫేట్ ఇలాంటివన్నీ కూడా మనం ఏమంటాం, సల్ఫేట్ ఫ్యామిలీ అని అంటాం. సో సాల్ట్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ సేమ్ ఎలిమెంట్ ని, సేమ్ సాల్ట్స్ ని షేర్ చేసుకునే, సేమ్ అయాన్స్ ని షేర్ చేసుకునే సాల్ట్స్ అన్నిటికీ కూడా ఏమంటాం మనం, ఒక ఫ్యామిలీ అని అంటాం. అండ్ చలో, సో pH ఆఫ్ సాల్ట్స్ ఎట్లా సెట్ చేస్తాను? pH ఆఫ్ సాల్ట్స్ అది అసిడిక్ నేచర్ ఉందా, లేకపోతే న్యూట్రల్ సాల్టా, లేకపోతే బేసిక్ సాల్ట్ అని ఇలా చెప్తాం. ఒక్కసారి నేను న్యూట్రలైజేషన్ అండ్ యాక్టివిటీస్, దాని ముందు వెనకాల యాక్టివిటీస్ చేసేటప్పుడు సాల్ట్స్ ఫామ్ అయినాయి. సాల్ట్స్ ఫామ్ అయినప్పుడు నేను చెప్పిన దీనికి అసిడిక్ నేచర్ ఉంటుంది, దీనికి బేసిక్ నేచర్ ఉంటుందని. ఎట్లా చెప్పిన అనుకుంటున్నారు నేను? విత్ హెల్ప్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. సో దీంట్లో ఏమంటున్నాడంటే, నేను ఒక సాల్ట్ తీసుకున్నా, లేకపోతే ఒక యాక్టివిటీ చేసినప్పుడు దానిలో సాల్ట్ ఫామ్ అయింది, దాని నేచర్ ఎలా తెలుస్తుంది నాకు అనేది కదా. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అని అంటే, సేమ్ NaCl, KNO3 అండ్ ఇవన్నీ సాల్ట్స్ తీసుకోండి, శాంపిల్స్ తీసుకోండి. అండ్ వాటితో పాటు సోడియం ఎసిటేట్ అండ్ ఇలాంటివన్నీ కూడా తీసుకోండి. ఒక్కొక్క సాల్ట్ ని డిస్టిల్డ్ వాటర్ లో మీరు ప్లేస్ చేసి దాంట్లో లిట్మస్ పేపర్ కానీ లేకపోతే pH పేపర్ కానీ ప్లేస్ చేయండి. సో దాట్ మీకు అక్కడ ఏమవుతుంది, అవి ఒక్కొక్క కలర్ ని చూపిస్తాయి కదా pH స్కేల్ ని బట్టి. అండ్ వాటి సాల్ట్స్ ని అవి చూసుకోవచ్చు. బట్ ఇది ఎంత సాల్ట్, ఎంత ఎసిడిక్, ఎంత బేస్ ఉంది అని తెలుసుకోవడానికి pH స్కేల్ సరిపోతుంది కానీ, బట్ వాట్ ఈస్ ద నేచర్, ఎసిడికా బేసా, నంబర్స్ తో కాకుండా, స్ట్రెంత్ తో కాకుండా ఎసిడికా బేసా అని మాత్రమే తెలుసుకోవాలని అంటే సింపుల్ నానా. ఇప్పుడు నేను స్ట్రాంగ్ యాసిడ్ అండ్ అలాగే స్ట్రాంగ్ బేస్ రెండు స్ట్రాంగ్ గానే ఉన్నప్పుడు సాల్ట్ ఫామ్ అయింది. అఫ్ కోర్స్ యాసిడ్ బేస్ ఉంది అని అంటే సాల్ట్ ఫామ్ అయితే దట్ ఈస్ ఫైన్. బట్ రెండు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనకి న్యాచురల్ సాల్ట్ ఫామ్ అవుతుంది.
అండ్ దీని తర్వాత ఇప్పుడు ఒకటి స్ట్రాంగ్ ఒకటి వీక్ ఉందని అనుకోండి, ఏదైతే స్ట్రాంగ్ ఉందో ఆ సాల్ట్ ఫామ్ అవుతుంది. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ ఉంది, స్ట్రాంగ్ ఏది ఉంది, యాసిడ్ ఉంది, సో యాసిడిక్ నేచర్ ఉన్న సాల్ట్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా అంతే, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్, బేస్ స్ట్రాంగ్ కాబట్టి బేసిక్ నేచర్ ఉన్న సాల్ట్ ఫామ్ అవుతుంది. సాల్ట్ ఫామ్ అవ్వడం ఇస్ కామన్, కానీ ఏది స్ట్రాంగ్, ఏది యాసిడిక్, ఏది బేసిక్ తెలుసుకోవాలని అంటే రియాక్టెన్స్ లో ఏది స్ట్రాంగ్ గా ఉంది తెలుసుకోండి. ఒకవేళ రెండు స్ట్రాంగ్ గా ఉన్నాయని అనుకుంటే ద రిమైనింగ్ ఈస్ వచ్చిన సాల్ట్ ఏమవుతుంది, న్యూట్రల్ సాల్ట్. ఇది ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ MCQs. నెక్స్ట్ కామన్ సాల్ట్స్. సరే, ఇప్పుడు నేను ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేస్తామంటే యాసిడ్ కి బేస్ ని కలిపితే కొన్ని సాల్ట్స్ ఫామ్ అవుతాయి అని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే రివర్స్ లో స్టార్ట్ అవుతున్నాం. మనం రివర్స్ లో ఏంటంటే నేను సాల్ట్స్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన డే టు డే లో కావాల్సిన యాసిడ్స్ ఆర్ బేసెస్ ని తయారు చేయొచ్చు అంట. అది ఎలాగా, ఇక్కడ మనకి సాల్ట్స్, కామన్ సాల్ట్స్ ఏంటంటే NaCl ఏంటంటే దీన్ని మనం ఏమంటాం, టేబుల్ సాల్ట్ అని అంటాం. మన డైలీ కూరల్లో, వంటల్లో, ఫుడ్ లో వేసుకునేది టేబుల్ సాల్ట్, దట్ ఈస్ NaCl, సోడియం క్లోరైడ్ అని అంటాం. అండ్ దాని తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది, ఇది సీ వాటర్ నుంచి, రాక్ సాల్ట్ నుంచి వస్తుంది. అండ్ మీకు తెలుసో లేదో, మీకు సోషల్లో నేర్చుకుంటారు దట్ మనకి మహాత్మా గాంధీ దండి మార్చ్ కానీ లేకపోతే ఉప్పు సత్యాగ్రహం కానీ చేశారు ఫర్ టు గెట్ ఫ్రీడమ్ ఇన్ సాల్ట్. అండ్ మనకి ఈ ఉద్యమాలు చేసిందని ఎందుకు అని అంటే టు గెట్ ఫ్రీడమ్, మనకి ఉప్పు మీద స్వాతంత్రం తీసుకురావడానికి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఉప్పు సత్యాగ్రహం అని మీరు చాలా సార్లు ఈ సోషల్లో వినే ఉంటారు కదా, అది ఇక్కడ సాల్ట్ గురించే. అండ్ చలో, ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం అనంటే కొన్ని ప్రాసెస్ లో యూజ్ చేసి మనం సాల్ట్ ని, మన రెగ్యులర్ గా సాల్ట్స్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన డే టు డే లైఫ్ లో కావాల్సిన వస్తువుల్ని తయారు చేస్తున్నాం. సో దానికి ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే దీన్ని క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అని అంటారు. సింపుల్ నాన్న, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మనకి చేతిలో ఉన్న టేబుల్ సాల్ట్ NaCl ని తీసుకున్నాం, దాంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఈ సొల్యూషన్ ఉంది కదా, ఈ సాల్ట్ సొల్యూషన్ ఉంది కదా, ఈ సాల్ట్ సొల్యూషన్ కి నేను ఎలక్ట్రిసిటీ ఇస్తే నాకు ఏం ఫామ్ అయింది, బేస్ వచ్చింది. సో NaOH ఇస్ నథింగ్ బట్ బేస్. దాంతో పాటు క్లోరిన్ అండ్ హైడ్రోజన్ గ్యాసెస్ రిలీజ్ అయినాయి. సో చలో, ఏం తీసుకున్నాం మనము, ఈ NaOH ని దేంట్లో వాడతాం, సోపులలో లేకపోతే పేపర్ తయారీలో వాడతాం. అండ్ దాంతో పాటు వచ్చిన క్లోరిన్ గ్యాస్ ని బ్లీచ్ తయారీకి లేకపోతే PVC లో వాడతాం. దెన్ హైడ్రోజన్ ని ఫ్యూయల్ అండ్ అమ్మోనియా కింద యూజ్ చేస్తాం, రైట్. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా, కేవలం మన టేబుల్ సాల్ట్ నుంచి ఈ ఆల్కాలీ, క్లోరో ఆల్కాలీ ప్రాసెస్ తో ఇదంతా వచ్చింది. ఇది ఫస్ట్ ది. సో దానికి సంబంధించిన డయాగ్రామ్. సో నేను 2 ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాను. దాని తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా డీటెయిల్ గా వెళ్ళొచ్చు నాన్న, బట్ ఇప్పుడు నేను అంత డీటెయిల్ గా చెప్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రస్తుతానికి ఏం చేస్తారనంటే NaOH సొల్యూషన్ తీసుకున్నాను, NaCl సొల్యూషన్ తీసుకున్నాను, దాన్ని వాటర్ లో కలిపాను. అండ్ ఈ సొల్యూషన్ ని నేను ఈ లూప్ లో, అంటే 2 ఎలక్ట్రోడ్స్ అండ్ అలాగే యానోడ్ క్యాథోడ్ ఇక్కడ బ్యాటరీకి ఇచ్చిన. సో దీని నుంచి నేను ఇప్పుడు ఇది ఆన్ చేసిన తర్వాత నాకేమైంది, ఇక్కడ నుంచి క్లోరిన్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. అండ్ మిగిలిన ఏదైతే సొల్యూషన్ ఉందో దాట్ ఈస్ NaOH, అది ఇక్కడ నుంచి మనం బయటికి తీసుకోవచ్చు ఇలా. అండ్ దెన్ బ్లీచింగ్ పౌడర్ ని ఎలా తయారు చేస్తాం, బ్లీచింగ్ పౌడర్ తయారీకి బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటన్నా, CaOCl2, ఇది బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫార్ములా. దీన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాం మనము, కాల్షియం హైడ్రాక్సైడ్ నుంచి. ఇట్ ఈస్ అ బేస్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కి నేను ఏం చేస్తున్నాను, కాల్షియం హైడ్రాక్సైడ్ నుంచి క్లోరిన్ గ్యాస్ పాస్ చేసిన. సో దెన్ ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ నుంచి నాకు OH2 ఉంది కదా, దీంట్లో నుంచి నాకు ఓన్లీ ఒక ఆక్సిజన్ మాత్రమే, వాటర్ సపరేట్ అయిపోయింది. సో వాటర్ సపరేట్ అయిపోయినాక దీనిలో మిగిలింది ఏంటి, కాల్షియం, ఒక ఆక్సిజన్ మిగులుతుంది. అండ్ అలాగే ఈ Cl2. సో కాల్షియం ఆక్సైడ్ క్లోరైడ్, దీన్ని మనం ఏమంటాం, బ్లీచింగ్ పౌడర్ అని అంటాం. ఈ బ్లీచింగ్ పౌడర్ ని మన డే టు డే లైఫ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ గైస్, అప్లికేషన్స్ ఆఫ్ యూజెస్ ఎంత లేదన్నా 2 మార్క్స్ కి కానీ 1 మార్క్ కి కానీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి థింగ్ ని, దట్ బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, వాషింగ్ పౌడర్ కావచ్చు, అండ్ బేకింగ్ సోడా ఇలాంటివి చాలా వస్తాయి, వాషింగ్ సోడా ఇలాంటివి చాలా వస్తాయి. సో వాటన్నిటి యూజెస్ గుర్తుపెట్టుకోండి. దట్ మనం ఎక్కడెక్కడ వాడతాం బ్లీచింగ్ పౌడర్ ని, బ్లీచింగ్ టెక్స్టైల్స్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్ లో వాడతాం.
ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా కూడా మనం ఈ బ్లీచింగ్ పౌడర్ ని వాడతాం. అండ్ అలాగే మన వాటర్ లో ఒకవేళ ఈ డిస్ఇన్ఫెక్ట్స్ ఏమైనా ఉంటే బ్లీచింగ్ పౌడర్ ని వైట్ కలర్ పౌడర్ ని చల్లుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారు? మనకి ఏమనిపిస్తుంది అని అంటే నాచు పట్టకుండా చల్లుతారని. సో అక్కడ ఏం చేస్తుంది, ప్రివెంట్ చేసేది ఏంటి, దిస్ బ్లీచింగ్ పౌడర్. ఇది బ్లీచ్ చేస్తుంది. అండ్ అలాగే బేకింగ్ సోడా, అఫ్ కోర్స్ ఈ బేకింగ్ సోడా గురించి మీకు తెలుసుదా. దీంట్లో నుంచి ఇది ఏం చేస్తుంది అంటే ఆన్ హీటింగ్ బేకింగ్ సోడా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. సో సరే, బేకింగ్ సోడా కెమికల్ ఫామ్ లో వచ్చేసి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సో దీంట్లో మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఇది. సో నేను ఈ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ని హీట్ చేసిన, అప్పుడు ఏమైంది, ఈ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ని హీట్ చేయగానే Na2CO3 వచ్చింది. అండ్ దాంతో పాటు వాటర్ అయిన కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. సో బేకింగ్ సోడాలో హీట్ చేయడం వల్ల ఏమైంది, నాకు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఈ ఒక్క గ్యాస్ వల్లనే నువ్వు ఏదన్నా బ్రెడ్ తయారు చేద్దామన్నా, లేకపోతే కేక్ తయారు చేద్దామన్నా, ఇంకేదైనా ఓవెన్ ఫ్లఫీగా ఉండే థింగ్స్ ఏదైనా తయారు చేద్దామన్నప్పుడు ఈ సాఫ్ట్ నేచర్, ఈ స్పాంజీ నేచర్ వస్తుంది కదా, వాటికి ఎందుకు అంటే ఫస్ట్ నువ్వు బ్యాటర్ ని కలుపుతావు. అప్పుడప్పుడు గమనించండి, ఈ బ్యాటర్ ని కలిపిన తర్వాత లైక్ ఏదో ఫ్లోర్ వేస్తారు, దాంట్లో ఈ ఎగ్స్ వేస్తారు, దెన్ అది ఇది మీకు టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఇంకా లాస్ట్ కి మనం ఓవెన్ లో పెడుతున్నాం అనే ముందు దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసి కలుపుతారు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలుపుతారు. ఎందుకు కలుపుతారు అని అంటే ఈ కంప్లీట్ ఇది ఏదైతే మనం కలిపిన ఈ సబ్స్టెన్స్ ఉందో దాన్ని మనం ఓవెన్ లో పెట్టుకున్నాం అంటే ఏం చేస్తున్నాం, హీట్ చేస్తున్నాం. సో ఈ సబ్స్టెన్స్ లో, ఈ ఫ్లోర్ లో మనకి ఏంటి, మన ఈ పిండిలో, ఈ బ్యాటర్ లో మనకి బేకింగ్ సోడా కూడా ఉంది కదా. సో బేకింగ్ సోడా కూడా హీట్ అవుతుంది కదా ఈ బ్యాటర్ హీట్ అయినప్పుడు. సో బేకింగ్ సోడాలో ఈ బ్యాటర్ లో బేకింగ్ సోడా అనేది కంప్లీట్ గా మిక్స్ అయిపోయి ఉంది, అసలు బయటికి తీయరాకుండా మిక్స్ అయిపోయి ఉంది. ఇప్పుడు దీన్ని నేను హీట్ చేస్తున్నప్పుడు బేకింగ్ సోడా రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కూడా ఆ బ్యాటర్ లోనే ఉండిపోతుంది, బయటికి రాలేదు. కాబట్టే ఆ చిన్న చిన్న బబుల్ లాగా, లేకపోతే అది ఉన్న వాల్యూమ్ కన్నా కొంచెం పెరగడం, ఇదంతా ఎందుకు అని అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వల్లనే జరుగుతుంది. సో బేకింగ్ పౌడర్ ని ఎక్కడ యూజ్ చేస్తాం నాన్న, ఈ CO2 దాన్ని కొంచెం ఫ్లఫీగా అయ్యేలాగా చేస్తుంది. సో ఇది ఒక యాంటాసిడ్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. ఈ బేకింగ్ సోడాని మనం వాటర్ లో కలుపుకొని తాగొచ్చు. అండ్ అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో కూడా, కార్బన్ డైఆక్సైడ్ కదా మంటను ఆర్పేస్తుంది, సో ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో కూడా వాడతాం మనం. నెక్స్ట్ వాషింగ్ సోడా. అఫ్ కోర్స్ ఇది వాషింగ్ సోడా గురించి ఎన్ని యూజెస్ రాయమన్నా రాస్తారు మీరు. సో వాషింగ్ సోడాకి ఇది నానా, వాషింగ్ సోడాకి ఇది కెమికల్ ఫార్ములా. ఇక్కడ 10H2O ఉంది కదా, దాని అర్థం ఏంటంటే దీనికి 1 యూనిట్ ఆఫ్ Na2CO3 కి సోడియం కార్బోనేట్ కి చుట్టూ 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక Na2CO3 అనుకోండి, Na2CO3 మాలిక్యూల్ అని అనుకోండి. ఓకే, దీని చుట్టూ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇది వాషింగ్ సోడా. వాటర్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ క్రిస్టలైజేషన్ లో మనం ఈ పాయింట్ వద్దాం మళ్ళీ. సో దీనికి Na2CO3 సోడియం కార్బోనేట్ కి నేను వాటర్ ని కలపడం వల్ల నాకు ఇది ఏమొచ్చింది, ఇది ఫార్మ్ అయింది. అండ్ చలో దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని అంటే గ్లాస్ ఇండస్ట్రీస్, సోప్, పేపర్ ఇండస్ట్రీస్ లో మనం దీన్ని ఒక ఏజెంట్ గా యూజ్ చేస్తాం. అండ్ అలాగే క్లీనింగ్ ఏజెంట్, అఫ్ కోర్స్ మన ఇళ్లలో మనం ఏం యూజ్ చేస్తామన్నా, బట్టలు క్లీన్ చేసేటప్పుడు కానీ, ఈవెన్ బౌల్స్ కానీ, సో దాంట్లో కూడా మనం యూజ్ చేసేది వాషింగ్ సోడానే. రా వాషింగ్ సోడా కాదు, దాంట్లో ఇంకా చాలా కలుపుతారు ఇంగ్రీడియంట్స్. అండ్ అలాగే వాటర్ హార్డ్నెస్ ని మార్చుతుంది. వాటర్ డిస్ఇన్ఫెక్ట్స్ ని మార్చేది ఏంటి, బ్లీచింగ్ పౌడర్ అయితే రిమూవ్స్ వాటర్ హార్డ్నెస్ పోగొట్టేది వాషింగ్ సోడా. ఈ రెండింటికి గుర్తు పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇందాక నేను చెప్పిన కదా వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని. సో వాట్ ఈస్ ఇట్? ఈ క్రిస్టలైజేషన్ ఏంటంటే వాటర్ ఒక సబ్స్టెన్స్ కి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్తే క్రిస్టల్ లాగా ఉంటది, దాని తర్వాత అది డ్రై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టు షో దట్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ కంటైన్స్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాటర్ కంటెంట్ ఉంటది కానీ అది డ్రై గానే ఉంటది. అది ఎట్లానో చూద్దాం. సో డ్రై బాయిలింగ్ ట్యూబ్ తీసుకున్నాను, బర్నర్ తీసుకున్నాను టు హీట్. అండ్ అలాగే కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్, ఇవి ఇనీషియల్ గా ఏ కలర్ ఉంటాయి నాన్న, ఇనీషియల్ గా వాటికి ఒక బ్లూ కలర్ లేకపోతే బ్లాక్ కలర్ ఉంటుంది. అండ్ వాటర్ కూడా ఉంది, వాటర్ చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేద్దాం దాన్ని. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, హీట్ ఫ్యూ క్రిస్టల్ ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని నేను వేడి చేస్తున్నాను ఈ బర్నర్ తోటి బాయిలింగ్ ట్యూబ్ లో వేసి. డయాగ్రామ్ ఉందా? వెరీ గుడ్. చలో, సో ఇప్పుడు ఇట్లా బర్నర్ ఉంది, ఇది నేను డ్రై బాయిలింగ్ ట్యూబ్ లో ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ ని వేసి హీట్ చేస్తున్నా. సో ఇనీషియల్ గా వాటికి గ్రే కలర్ ఏమో ఉంటది, వైట్ కలర్ లోకి మారుతుంది.
సో ఇనీషియల్ గా అది బ్లూ కలర్ లో ఉంటది. ఇనీషియల్ గా బ్లూ కలర్ లో ఉండే ఈ కాపర్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ కాస్త నేను హీట్ చేస్తున్నా కొద్దిసేపటికి ఏమైందనంటే ఇది వైట్ కలర్ లోకి మారుతుంది. అండ్ ఈ గోడల వాల్స్ ఆఫ్ ది ట్యూబ్ మొత్తం కూడా చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ మొత్తం ఇక్కడ పోయి అతుక్కుంటది. నేను ఎప్పుడైతే ఈ డ్రై వైట్ కలర్ లో ఉన్న కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ కి ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఇచ్చినా కూడా ఇది మళ్ళీ ఏమవుతుందన్నా మళ్ళీ బ్లూ కలర్ లోకి మారిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి, మనం ఎప్పుడైతే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ సఫిషియంట్ వాటర్ ఇచ్చినప్పుడు అది క్రిస్టల్ లాగానే బిహేవ్ చేస్తుంది, డ్రైనెస్ ఏ ఉంటది, ఏం సొల్యూషన్ కాదు. సో దీన్ని హీట్ జెంట్లీ అండ్ హోల్డ్ ద ట్యూబ్, ఇది ప్రికాషన్స్. అండ్ బ్లూ కలర్ క్రిస్టల్స్ ఎట్లా మారిపోయినాయి నాన్న, బ్లూ కలర్ క్రిస్టల్స్ కాస్త వైట్ కలర్ లోకి మారిపోయినాయి. అండ్ ఇంకా నువ్వు చూడొచ్చు దట్ వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కూడా వాల్స్ ఆఫ్ ద ట్యూబ్ కి అటాచ్ అయిపోయి ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే వాటర్ ఇస్తే మళ్ళీ ఆ వైట్ కలర్ క్రిస్టల్స్ కాస్త బ్లూ కలర్ గా మారిపోయినాయి. దీన్నే మనం క్రిస్టలైజేషన్ అని అంటాం. కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ కంటైన్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. వాటర్ కంటైన్ చేస్తుంది కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రిస్టల్ లాగా, సొల్యూషన్ లాగా కాదు. సో అందుకే CuSO4.5H2O అని అంటే ఒక CuSO4 క్రిస్టల్ యూనిట్ కి 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇందాక మనం ఏంటి వాషింగ్ సోడా కూడా చూసినాం కదా. సో ఒక సింగిల్ సోడియం కార్బోనేట్ క్రిస్టల్ కి 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ జిప్సమ్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో జిప్సమ్ ని మనం ఏం చేస్తున్నాం, హీట్ చేస్తున్నాం. జిప్సమ్ ని ఎక్కడ 0 సెంటిగ్రేడ్ దగ్గర అంటే ఇంకా కంప్లీట్ 373K అంటే మనం ఎందులో ఇది కెల్విన్ స్కేల్ లో చెప్తున్నాము. ఇక్కడ దీన్ని హీట్ చేస్తే ఇందులో నుంచి ఏమైందన్నా 2H2O ఉంది కదా, అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి 1.5 వాటర్ మాలిక్యూల్ ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇందులో ఏం మిగిలింది, ఓన్లీ కాల్షియం సల్ఫేట్ తో పాటు ఓన్లీ హాఫ్ వాటర్ మాలిక్యూల్ మాత్రమే మిగిలింది. దీన్ని ఏం చేస్తాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటాం. ఇది జిప్సమ్, దెన్ దాన్ని హీట్ చేయడం వల్ల వచ్చింది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని అని అంటే, మనకి యాక్సిడెంట్స్ అయినప్పుడు చేతికి కాలికి కట్లు కడుతూ ఉంటారు రైట్, సో దానికి యూజ్ చేస్తాం. అండ్ ఇంకా ఎక్కడ గణేష్ ఐడల్ చేసేటప్పుడు, లేకపోతే దుర్గా నవరాత్రి అప్పుడు, లేకపోతే బయట చిన్న చిన్న అట్రాక్టివ్ బొమ్మలు తయారు చేస్తారు కదా, ఆ బొమ్మలు తయారు చేసేటప్పుడు కూడా మనం యూజ్ చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ నేచర్, కాబట్టి ఇది వాటర్ లో కలిపినా లేకపోతే ఇంకెక్కడైనా కలిపినా కూడా అది మంచిది కాదు. కాబట్టి గణేష్ ఉత్సవాలలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన బొమ్మలు కాకుండా న్యాచురల్ ఐడల్స్ వాడండి అని చెప్తారు. సో ఇట్ ఈస్ అ కెమికల్. సో కాబట్టి దీన్ని మనం ఎక్కడ మాయిశ్చర్ ఫ్రీగా ఉంచాలంటే గాలితో చొరబడని ప్లేస్ లో ఉంచాలి. అప్పుడు మాత్రమే ఇది మనకి పౌడర్ లాగా వస్తుంది. లేదంటే వన్స్ దీని గాలి కదిలిందా జిప్సమ్ లాగా చాలా టైట్ గా అయిపోతుంది. సో ఇది కెమికల్ ఫార్ములా. ఓకే, అండ్ రైట్. సో గైస్ ఇది మనకి హోల్ చాప్టర్. ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేసామనంటే ఇండికేటర్స్, అంటే యాసిడ్స్ అండ్ బేసిక్ నేచర్ చెప్పే ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేసినాం. అండ్ దాంతో పాటు యాసిడ్ ప్రాపర్టీస్ ఏంటి, మెటల్ తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ తో రియాక్ట్ అయినప్పుడు యాసిడ్ గానీ బేస్ గానీ ఎట్లా వర్క్ చేస్తుంది, దెన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, దాని అప్లికేషన్స్, అండ్ అలాగే యూనివర్సల్ ఇండికేటర్, అండ్ దాంతో పాటు ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, ఇదంతా చూసాం మనము. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక 4 క్వశ్చన్స్ ఎన్ని ఇది 4 and 4 ఎన్ని ఒక 8 క్వశ్చన్స్ ఇచ్చిన, అండ్ 8 కి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నాకు మీరందరూ చాప్టర్ చూసిన తర్వాత అర్థమైందని అనిపిస్తే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి అవుట్ ఆఫ్ 4, ఫస్ట్ రౌండ్ 1 రౌండ్ 2 లో అవుట్ ఆఫ్ 4 ఎన్ని ఆన్సర్స్ వచ్చాయి, ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, రైట్. సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. అండ్ దాంతో పాటు దీనికి సంబంధించిన క్లాస్ నోట్స్ ఎక్కడ ఉంది, క్లాస్ నోట్స్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్ లో క్లాస్ నోట్స్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అనిపిస్తే యూ క్యాన్ కనెక్ట్ మీ ఆన్ టెలిగ్రామ్ GAYA3@official. ఈ టెలిగ్రామ్ ఐడికి మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 1 shot లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedanta CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher. Bye for now, guys.